गणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం నిన్నటి క్లాస్లో 4వ అధ్యాయము 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, అవన్నీ నీకు గుర్తులేవు, కానీ నాకు అవన్నీ తెలుసు అని చెప్పారు పరమాత్మ. మనం ఆ సందర్భంలో నిన్నటి రోజున ఆ శ్లోకంలో చెప్పుకున్నాం, జీవుడు ఈశ్వరుడు అని చెప్పి ఇద్దరు గురించి చెప్పుకున్నాం. జీవుడు అంటే ఎవరో కాదండి, మనందరము జీవులము. ఈశ్వరుడు అంటే భగవానుడు. ఇది కొన్ని ఉదాహరణలతో నిన్న చెప్పాను, ఇంకొకసారి మళ్ళీ ఇవాళ చెప్తాను. ఈ జీవ ఈశ్వర సంబంధమైనటువంటి విషయం మనకి 2-3 చోట్ల వస్తుంది భగవద్గీతలో. ఇక్కడ ప్రారంభం అన్నమాట అండి. ఇక్కడ మళ్ళీ 7వ అధ్యాయంలో, మళ్ళీ ఇంకొంచెము 13వ అధ్యాయంలో ఇట్లా వస్తుంది. అక్కడక్కడ మళ్ళీ అన్నీ చెప్పుకుందాము. ఇక్కడ ఈ సందర్భానికి తగినట్లుగా కొంచెం వివరణ చేసుకోవాలి. మనకి 3 ఎప్పుడూ కూడా జీవులు, జగత్తు, ఈశ్వరుడు, మొత్తం 3. ఎవరికైనా కానీ కూడా 3 విషయాలు తెలుసు అందరికీ. ఈ ముగ్గురు తెలుసు. అంటే జీవుడు అంటే ఓకే, మనం అందరం మానవులు లేకపోతే ప్రాణులు అని అనుకుంటాము. జగత్తు కనిపించేటటువంటి ప్రపంచము, ఈ కొండలు పర్వతాలు వీటన్నిటితో కూడి ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా ఒకటి, జగత్తు అంటాం దాన్ని. ఇక ఈశ్వరుడు, దీన్నంతా సృష్టించినటువంటి ఒక ఆయన ఉన్నాడేమో, అది ఎందుకంటే ఎవరు ఇంతవరకు చూడలేదు. చాలామంది, ఎవరు అంటే చాలామంది చూడలేదు, కానీ ఉన్నాడు అని నమ్ముతున్నాం మనము. ఈ మొత్తం ముగ్గురు అందరూ అనుకుంటారనమాట, జీవ జగత్ ఈశ్వరులు అని. వేదాంతము ఈ జీవ జగత్ ఈశ్వరుల యొక్క స్వరూపము, ఎవరు వీళ్ళు అనేటటువంటి దాన్ని మనకి యథార్థంగా చెప్తుంది అనమాట అండి. అసలు వేదాంతం మనకి ఏం చెప్తోంది అంటే ఈ ముగ్గురి యొక్క స్వరూపము మనకి చెప్తోంది. హూ ఆర్ దీస్ 3 అని, ఎవరు వీళ్ళు అని వాళ్ళ గురించి క్లారిఫై ఇస్తుంది అనమాట. ఇక్కడ మొట్టమొదట జీవుడు ఈశ్వరుడు వీళ్ళ గురించి చెప్తోంది. జగత్తు గురించి తర్వాత వస్తుంది ప్రస్తావన, అప్పుడు చెప్పుకుందాము. ఇందులో మొట్టమొదట శుద్ధ చైతన్యము అంటే, ఈ సృష్టి అసలు ఏమీ జరగనప్పుడు ఏముందండి, మనందరికీ ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అసలు ఈ సృష్టి జరగక ముందర ఏముంది అని చెప్పి. మనకి తత్వం వేదాంతం ఏం చెప్తుందంటే, ఈ సృష్టి జరగక పూర్వము కేవలము పరమాత్మ ఉన్నది, పరమాత్మ తత్వము, ఆయననే నిర్గుణ బ్రహ్మము అని అంటారు. శుద్ధ చైతన్యము ఉన్నది అని. అది ఆ నిర్గుణ బ్రహ్మము లేదా శుద్ధ చైతన్యము, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఆ పరమాత్మలో తనకి ఒక శక్తి ఉన్నది, దానినే మాయాశక్తి అని చెప్తారు. ఆ మాయాశక్తి ఇక సృష్టి ప్రారంభము జరగాలి అనేటటువంటి సంకల్పము బయలుదేరుతుంది. ఎందుకంటే చైతన్యము అన్నప్పుడు, చైతన్యం అంటే తెలివిగా అవుతూ ఉంటుందండి. సంకల్పము అనేది మనకి కలుగుతూ ఉంటుంది కదా, మనం తెలివితో ఉన్నాము కదా, అదే అటువంటి సంకల్పమే ఆ శుద్ధ చైతన్యములో కదలినప్పుడు తనలోనే ఉన్నటువంటి ఒకానొక శక్తి ప్రకటమవుతుందన్నమాట. మేనిఫెస్ట్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ ప్రకటమైనటువంటి దశలో ప్రారంభంలో శుద్ధ సత్వగుణము లేదా మాయ ఒక్కటే వ్యక్తమవుతుంది. అప్పుడు ఏమైంది, ఆ దశలో ఎవరున్నారు, చైతన్యము మాయ 2 ఉన్నాయన్నమాట. తన శక్తి ప్రకటన అవుతోంది కదా, సో తను తన శక్తి ఇద్దరూ ఉన్నారు. అప్పుడు దానిని ఆయనను సగుణ బ్రహ్మ లేదా ఈశ్వరుడు అని అంటారు. ఈశ్వరుడు అంటే శివుడు కాదండి, గాడ్ అని అర్థం. ఇంగ్లీష్లో జీఓడి గాడ్ అని చెప్తాం, దేవుడు అని అంటాం చూసారా. ఆ దేవుడు అనేటటువంటి మాటని మనం వేదాంతంలో ఈశ్వరుడు అని అంటారు, సగుణ బ్రహ్మ అని అంటారన్నమాట ఆయననే. ఎందుకంటే గుణము ఒకటి వచ్చింది కదా, మాయ ఎప్పుడైతే అన్నామో శుద్ధ సత్వగుణము అని అన్నాము కదా, అది గుణం అన్నమాట. ఒక గుణము వ్యక్తమయ్యింది కనుక సగుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ అంటే గుణములు ఇంకా బయటకు వ్యక్తం అవ్వలేదు, తనలోనే గుప్తంగా ఉన్నాయి, అది నిర్గుణ బ్రహ్మము అన్నమాట. సగుణ బ్రహ్మము అంటే మాయా సహిత చైతన్యముకే సగుణ బ్రహ్మము అని పేరు.
ఇక తర్వాత సృష్టి ప్రారంభం ఇంకా అయిపోతోంది స్టార్ట్. అప్పుడు ఆ దశలో రజస్తమో గుణాలు కూడా పైకి వస్తాయి, వ్యక్తమవుతాయి అన్నమాట. అప్పుడు మొత్తం 3 గుణాలు తయారవుతాయి, త్రిగుణాత్మిక. అప్పుడు పూర్తిగా ఆ మాయాశక్తి వ్యక్తమయ్యింది. అటువంటి స్థితిలో ఆ త్రిగుణములు కలిసినటువంటి చైతన్యమునకే జీవుడు అని పేరు అనమాట. ఏమైందంటే ఆ ఈశ్వరుడికి జీవుడికి భేదం ఎక్కడొచ్చిందండి అంటే ఆ రజస్తమో గుణాల ప్రభావం. ఆ మిగతా 2 గుణాలు ఎప్పుడైతే బయటికి ప్రకటమయ్యాయో వాటి ప్రభావం వలన అజ్ఞానం అనేటటువంటిది ఆవరించి వెంటనే ఆ అజ్ఞానము వలన తన యొక్క స్వరూపము పూర్తిగా తెలియని దశలోకి వెళ్ళిపోతుంది ఆ చైతన్యం. అప్పుడు తాను జీవుడు అని అనుకునేటటువంటి భావన వస్తుందన్నమాట అండి. తాను శరీరము అనేటటువంటి భ్రాంతి ఏర్పడుతుంది. ఆ భ్రాంతినే జీవుడు అని అంటామన్నమాట. తాను శరీరము అని అనుకోవడమే జీవదశ. మొత్తం మీద 3 వచ్చారన్నమాట. నిర్గుణ పరబ్రహ్మము, తర్వాత సగుణ బ్రహ్మము లేదా ఈశ్వరుడు, ఇక 3వది జీవుడు. అజ్ఞానము ఆవరించినటువంటి దశలో జీవుడు అని మొత్తం 3 వచ్చారు. ఈ జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ కూడా చైతన్య స్వరూపులే, కానీ వారికి ఉపాధిలో భేదం ఉన్నదన్నమాట. దీన్ని ఎట్లా అంటారంటే క్వాలిటీ తేడా లేదు, క్వాంటిటీలో తేడా వచ్చేసింది అనమాట అండి. క్వాలిటీ ఇద్దరూ చైతన్య స్వరూపులే, కానీ ఈశ్వరుడి దగ్గర చాలా ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఆ మాయ ఆయనని అది ఆవరించదు. మన దగ్గరకు వచ్చేటప్పటికి, ఒక జీవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పరిమితము, ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి ఆ మాయ ఏమవుతుందంటే అది ఆ జీవుడిని పరిమితం చేస్తుంది. దీని సంగతి చెప్తాను, ఉదాహరణతో మనకు అర్థమవుతుంది. ఉపాధితో కలిపి చూసినప్పుడు జీవుడు ఈశ్వరుడు అనేటటువంటి భేదం అందువలన ఏర్పడిందనమాట. ఇప్పుడు మనం అందరం కూడా ఈ భగవద్గీత వింటూ ఈ సాధన ఇంత కష్టపడి కొంచెం సరిగ్గా అర్థం అవ్వకుండా ఉన్నటువంటి తత్వాన్ని ఎందుకు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి అంటే, ఇదిగో ఈ ఉపాధి అంటే శరీరం అండి. నిన్న చెప్పాను కదా, బాడీ అన్నమాట. ఈ ఉపాధితో మనకు ఏర్పడినటువంటి ఈ సంబంధాన్ని వదిలించుకోవడం కోసమే, ఇంకంతకంటే ఏం లేదు. మనం సాధనంతా ఇందుకోసమే మనం చేస్తున్నాం అనమాట. ఇది ఎలా అంటే నిన్న చెప్పిన ఉదాహరణే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఆకాశము ఘటము అన్న ఉదాహరణ తీసుకున్నాం మనము. ఘటము అంటే కుండ అండి. నేను సంస్కృత పదమే వాడతాను, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అని భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఆకాశంలా సర్వత్రా, ఎవరికి వాళ్ళు ఈ మాటలు అనుకోండి, నేను చెప్తుంటే మీరు రిపీట్ చేసుకోండి మనసులో. ఇప్పుడు నేను ఆకాశంలా సర్వత్రా ఉన్నాను, ఆకాశము నిరాకారము. అలాగే సర్వత్రా ఉన్నాను కాబట్టి నేను కూడా నిరాకారమే. ఆకాశంలాగా సర్వత్రా ఉన్నాను, నిరాకారంగా ఉన్నాను. కానీ ఒక ఘటము ఎప్పుడైతే తయారైందో, ఘటము యొక్క రూపం ఎప్పుడైతే అయ్యిందో, ఆ ఘటాన్ని కలుపుకుని నేను ఘటాకాశాన్ని అనేటటువంటి ఆ పరిమిత భావము నాకు ఏర్పడిందనమాట. అంటే ఘటనలో మాత్రమే ఉన్నాను అని నేను అనుకున్నాను. ఎవరిని? నేను సర్వత్రా ఉన్న ఆకాశాన్ని అయినా కూడా ఒక ఘటనలో మాత్రమే నేనున్నాను అని అనుకోవడం జరిగిందనమాట. నా అసలు స్వరూపం ఏమిటి? ఘటంతో నాకు ఏ సంబంధము లేదు నిజానికి. ఆకాశము నిరాకారము కదండి, దానికి ఆకారంతో సంబంధం ఉండదు అసలు. ఎందుకంటే నిరాకారమైనటువంటి దాన్ని ఏది కూడా లిమిట్ చేయలేదండి. ఇంత మట్టుకు మాత్రమే ఉన్నదండి, మనం ఘటనలో ఉన్న ఆకాశం ఇంతేనండి, దీని కన్నా బయట, ఈ కుండ బయట ఉన్నటువంటి ఆకాశం వేరండి అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే రూపంలో మనం రూపాన్ని చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుట్టలో మనం ఇన్ని నీళ్లు గిన్నెలో ఇన్ని నీళ్లు తీసుకున్నాం అనుకోండి, నదిలో అంత నీరు ఉందండి. ఎందుకంటే మనకి రూపంలో తేడా కనిపిస్తుంది. నా గిన్నెలో ఇన్నే నీళ్లు ఉన్నాయి, బయట నదిలో ఎంతో నీరు ఉన్నది అని మనం చూపగలుగుతున్నాం తేడాని. రూపం ఉంటేనే అలా చూపగలుగుతామండి. లేదా చేతిలో ఇంత మట్టి తీసుకున్నాము, అక్కడ కింద నేల మీద ఎంతో మట్టి ఉన్నది, మన చేతిలోకి వచ్చిన మట్టి చాలా తక్కువగా ఉన్నది అని చెప్పడానికి వీలవుతుంది. ఎందుకు? మట్టికి రూపం ఉన్నది, లిమిట్ తెలుస్తోంది మనకి, ఎంత మన దగ్గరికి ఉన్నది, ఎంత అక్కడ అఖండంగా ఉన్నది అని. ఆకాశము విషయంలో మనం అలా పట్టుకుని తేడాగా చూపించలేమండి, ఎందుకంటే ఆకాశానికి రూపం లేదు కాబట్టి. అందుకోసమని చెప్పి ఘటానికి నిజానికి
ఆకాశముతో ఎటువంటి సంబంధము లేదు. ఆ ఘటము ఆకాశాన్ని పరిమితం చెయ్యలేదు. అయినా కానీ కూడా ఆ ఘటం అనే ఆకారము కనబడి అందులో కొంత ఆకాశము ఉన్నట్లు అనిపించినప్పుడు అలా జరుగుతోందన్నమాట అండి. చాలామంది లాగౌట్ అయి వస్తున్నారేమో తెలియట్లే. సరే, ఓకే, వినబడుతోంది కదా. కొంచెం సావధానంగా అర్థం చేసుకోండి. తత్వ ప్రధానమైన విషయం కానీ చాలా మంచి విషయం ఇది తెలియాలి. కాబట్టి మహాకాశంగా ఉండాల్సి చక్కగా అంతటా ఉన్న నేను ఒక ఘటాకాశములోనే ఉన్నాను అనేటటువంటి చాలా పరిమితత్వాన్ని నాకు నేనే భావన చేసుకుని భ్రాంతిలో పడిపోయి దాని వలన ఘటము పుడితే నేను పుడుతున్నాను. ఎందుకంటే అంతే కదండి, ఘటంలో ఉన్న ఆకాశం ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి ఆ పేరు ఘటం వచ్చాక. కాబట్టి ఆ ఘటం పుట్టినప్పుడు నేను పుడుతున్నాను, రేపొద్దున ఘటం పగిలిపోయింది అనుకోండి నేను పోతున్నాను అనేటటువంటి మనకి బాధ దుఃఖము కలుగుతున్నాయి అన్నమాట. ఈ మొత్తం ప్రాబ్లంకి కారణము ఘటముతో నాకు నేను సంబంధాన్ని కల్పించుకున్నాను. ఏమీ లేదు సంబంధం, అయినా అనుకున్నాను అన్నమాట. ఇది కేవలము భ్రాంతే, ఇది కూడాను అర్థమైంది కదా. అలాగే ఇక్కడ ఇప్పుడు ఆ ఆకాశ స్థానంలో మనల్ని మనం పెట్టుకోవాలండి. మనమందరము కూడా ఆత్మస్వరూపులం, చైతన్య స్వరూపులం అయినా కానీ కూడా ఒక శరీరం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ శరీరంలో మాత్రమే నేను ఉన్నాను అనేటటువంటి పరిమిత భావన మనందరికీ కలిగిందనమాట. ఆ శరీరమే నేను అని కూడా అనుకుంటున్నాం. శరీరంలో కూడా కాదు, శరీరమే నేను అని అనుకోవడం జరుగుతోంది. దాని వలన మనకి ఈ సుఖదుఖాలు, ఈ సంసారము అంతా కలుగుతున్నాయన్నమాట. అదే జీవభావం అంటే అదే జీవస్థితి. లేకపోతే మరి అయితే అదేంటండి, ఎందుకు శరీరము కాదు, నేను చైతన్యము అని మీరు ఎలా చెప్తున్నారు అని ఒక సందేహం వస్తుంది మనకి. మీరు చూడండి, మన లక్షణాలు ఏంటో, మన ప్రాపర్టీస్ ఏంటో మీరు ఆలోచించండి. మనకి అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఎరుక ఉన్నది. వీఆర్ అవేర్. మనము ఒక కుర్చీలాగో, ఒక మంచంలాగో, ఒక గోడలాగో లేవండి. మనకి తెలుస్తోంది, అన్నీ గ్రహించగలిగేటటువంటి శక్తి మనకు ఉన్నది. ఆ గ్రహించడము అనేటటువంటి లక్షణం ఏదైతే ఉందో అవేర్నెస్ అని అంటారు దాన్ని. వీఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనకి తెలివి ఉన్నది చూసారా. ఒక రోబోట్కి మనకి తేడా అక్కడే వచ్చిందండి. ఏమంటారంటే ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. ఇప్పుడు రోబోట్ వెళ్ళి గుద్దిందనుకోండి ఒక గోడని, ఒక తలుపునో, రోబోట్ అమ్మా అని అరవదు. నోరు లేకపోయినా అమ్మా అని అరిపించగలము, కానీ నొప్పి తెలియదు దానికి. మనం వెళ్ళి గుద్దామనుకోండి ఒక గోడని, మనకి ఆ నొప్పి ఫస్ట్ పర్సన్ అనుభవం తెలుస్తోంది. ఆ గోడ స్పర్శ తెలిసిన వెంటనే మనకి లోపల ఒక ఎక్స్పీరియన్స్ తెలుస్తోంది, దానివలన నొప్పి కలుగుతోంది అని మనకు అనిపిస్తుంది. ఒక రోబోట్కి అది తగులుతుంది, అది మేబీ అమ్మ అని అనిపించగలం దాన్ని. ఆ సెన్సర్ పెట్టి ఆ మాట రిపీట్ చేయడానికి పెద్ద కష్టం కాదు, కానీ దానికి ఆ నొప్పి అనే అనుభవం కలగట్లేదు. అది తేడా అనమాట అండి. ఆ చైతన్యము అనేది గుర్తించడానికి చెప్తున్నాను నేను. మనకి రోబోట్కి తేడా ఏమిటో ఒకసారి ఆలోచించుకుంటే మనకి తెలుస్తుంది. ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. అనుభవం లేదు దానికి, మనకి అనుభవం ఉన్నది. కాబట్టి అది ఎక్కడ అనుభవం ఉన్నదో అక్కడ చైతన్యం ఉన్నట్టు గుర్తు అన్నమాట అండి. ఆ చైతన్యము చిత్ లక్షణము మనందరికీ ఉన్నది కాబట్టి మనము చైతన్య స్వరూపులము. శరీరంతో కాదు మన సంబంధము, చైతన్యంతో అన్నమాట అండి. ఎందుకంటే మనలో ప్రధానంగా ఉన్నది అదే మెయిన్. మనం అంతా ఏంటంటే వీఆర్ అవర్ ఎక్స్పీరియన్సెస్. మన అనుభవాలే మన స్వరూపం నిజానికి, అంతే కదండి. అనుభవం లేనప్పుడు మనకి ఇంకేదీ లేదు అసలు. అనుభవమే మన యొక్క ముఖ్యమైనటువంటి దాన్ని ఏమంటారు, జీవితంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటిది అనుభవాలే మనందరికీ. కాబట్టి మనం చైతన్య స్వరూపులము అనడానికి అది గుర్తు అన్నమాట అండి. మనకి తెలియడానికి నేను శరీరమా లేకపోతే చైతన్యమా, నేను ఏమిటి అని మనకి డౌట్ వచ్చినప్పుడు ఈ ప్రశ్న వేసుకోండి. కేవలము శరీరమే అనుకోండి, చైతన్యము తీసేయండి, అందులో అనుభవం లేదు. ఒక శవానికి అనుభవం ఉందా? అనుభవం లేదు. కాబట్టి నేను అది కాదు, నేను శరీరము కాదు, నేను చైతన్యము అని మీకు మీరే తెలుసుకోవడానికి వీలుంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే చైతన్యం అని అనుకున్నామో, చైతన్యానికి అంటే చిత్, ఆ అనుభవానికి లేదా అవేర్నెస్కి, స్ఫురణకి ఒక ఆకారము లేదండి. ఎప్పుడైతే ఆకారము లేదో అది లిమిట్ అవ్వదు, సర్వవ్యాపకంగా ఉంటుంది. ఆకారం ఉంటేనే ఒక చోట పరిమితమై ఉంటుందన్నమాట. ఆకారము లేని దాన్ని మనము లిమిట్, ఇంత ఉన్నది అది అని చెప్పడానికి వీలు పడదు. అందుకే వ్యాపకము అంటారు, ఆల్ పర్వేడింగ్ అని అంటారన్నమాట.
ఇది మనల్ని మన స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి ఒక గుర్తు. అలాగే ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి విషయానికి మనకి సమన్వయం చేసుకోవడానికి మీకు వీలవుతుందన్నమాట. మనము చైతన్య స్వరూపులమే అయినా కానీ కూడా ఒక శరీరంతో మనం సంబంధం ఏర్పరచుకుని అదే నేను అని చెప్పి కల్పించుకుని దాని వలన శరీరానికి వచ్చినటువంటి సుఖదుఖాలు లేదా జనన మరణాలు నావే అని అనుకుంటూ మనం సంసారంలో పడి ఉన్నామన్నమాట. ఇది జీవుడి యొక్క విషయం అండి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నిన్న కరెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అది ఉన్నది. ఇంకొకటి కొత్తది మళ్ళీ ఇవాళ చెప్తాను. ఇవన్నీ ఎందుకంటేనండి, మళ్ళీ ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్స్ ఎక్కడో ఒక్కడ మనకి విషయం బోధపడుతుంది అని చెప్పి. ఇవి ఎన్నిసార్లు మీరు గుర్తు చేసుకోండి, ఇవాళ ఫ్రెష్గా అర్థమైనట్టు ఉంటుంది. రేపు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, మళ్ళీ ఏమిటో తెలియనట్టుగా అర్థం కానట్టుగా అవ్వనట్టుగా ఉంటుంది. తత్వం అలా ఉంటుంది కాబట్టి ఇన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది. అది ఇక రెండవ ఉదాహరణ చూడండి. జలము, సముద్రము, అలనే తరంగము అని కూడా అంటారు. వేవ్స్ అనమాట. వాటర్, ఓషన్ అండ్ వేవ్స్, ఈ మూడిటి యొక్క సంబంధము అర్థం చేసుకుంటే మనకి నిర్గుణ పరబ్రహ్మ, సగుణ బ్రహ్మము, జీవుడు, ఈ ముగ్గురి సంగతి అర్థమవుతుంది. ఒక అల ఉందండి, సముద్రంలో అల ఉందన్నమాట. అల ఒకప్పుడు పుడుతుంది, దానికి ఒక ఆకారం ఉన్నది, చిన్నగా ఇలా లేస్తుంది. పెద్ద అల రావచ్చు, చిన్న అల రావచ్చు, ఆ అలల సైజెస్లో తేడా ఉన్నది. అలాగే అది మళ్ళీ ఒకప్పటికి కలిసిపోతుంది, అల మళ్ళీ పోతుందన్నమాట. ఇది అందరికీ తెలుసు కదా, సముద్రంలో అందరూ చూసే ఉంటారు సముద్రాన్ని. ఇంకొకటి ఏంటంటే ఆ అల సముద్రంలోనే పుడుతుంది, సముద్రంలోనే కొంచెం సేపు ఉంటుంది, మళ్ళీ సముద్రంలోకే తిరిగి కలిసిపోతుంది అనమాట. ఎన్నో అలలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతి అల డిఫరెంట్, ఒక అల ఇంకొక అల కాదనమాట. అవునా? అలలే కాదు, నిజానికి సముద్రంలో సుడిగుండాలు ఉంటాయి, నురగలు ఉంటాయి. ఫేనము అంటారు సంస్కృతంలో, నురగ అనమాట. తెల్లటి నురగ కనబడుతూ ఉంటుంది కదా, బుడగలు ఏర్పడుతూ ఉంటాయి, బుద్బుదములు అంటారు వాటిని. ఇవన్నీ కూడా సముద్రాన్ని ఆధారం చేసుకునే ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని రూపాలు ఎన్నో భిన్నంగా కనబడుతున్నాయి, ఇవన్నీ డిఫరెంట్. అలా జీవుడు అనమాట. ఆ సముద్రము ఈశ్వరుడండి. మీకు ఇందాక జీవుడు ఈశ్వరుడు చెప్పాను కదా. అంటే ఏంటంటే అలా ఒక చిన్న ఆకారము, సముద్రము చాలా పెద్దది. ఈ అలలన్నిటికీ కూడా అది ఆధారంగా నిలిచి ఉంటుంది సముద్రం అన్నమాట. ఆ సముద్ర స్థానంలో ఈశ్వరుడు మనందరి యొక్క పుట్టుక, సృష్టి, స్థితి, లయము అంతా ఎక్కడ జరుగుతోంది అంటే ఈశ్వరుడిలోనే జరుగుతోంది, ఈశ్వరుడు ద్వారానే జరుగుతోంది. మనమందరము అలల లాంటి వాళ్ళము. ఇది ఒక పాయింట్, మీకు అర్థమైంది కదా. అయితే అల అంటే ఏమిటండి? అల దేనితో తయారైంది? అసలు అల ఏమిటి? వాట్ ఈజ్ ద సబ్స్టెన్స్, వాట్ ఈజ్ ద వేవ్ అని ఎవరన్నా అడిగారు అనుకోండి, అల అంటే ఏదో కాదు, వాటర్, జలమేనండి. అది జలమే ఒక ఆకారం ఇట్లా ఉబ్బెత్తుగా లేచినప్పుడు దాన్ని అలా అనేటటువంటి పేరు మనం పెట్టాం. ఒక రూపం కనబడింది మనకి, నీటిలో ఎత్తుగా ఇలా వచ్చింది, దానికి మనము అలా అనేటటువంటి పేరు పెట్టాం, నామరూపాలు పెట్టామన్నమాట వాటర్కే. ఇప్పుడు ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఆ అలలో వాటర్ అంతా తీసేసేయండి, అల అనేది ఉంటుందా? మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక అల వచ్చింది, అందులో నేను నీళ్ళన్నీ తోడేశాను అనుకోండి, అల అనేది ఉంటుందా అక్కడ? ఇంకేమీ లేదు అక్కడ. ఏదన్నా ఇలా బ్లాంక్గా ఒక ఖాళీగా ఒక ఆకారం కనబడుతుందా? అది కూడా కనబడదు. అలా అంటేనే జలము యొక్క రూపము. జలమే ఇట్లా ఒక రూపాన్ని తీసుకుంటే దాన్ని మనము అలా అని అన్నాం. అక్కడ ప్రత్యేకంగా వేరొక వస్తువేం లేదు, జలము తప్ప. ఇది అందరికీ తెలిసిందే, పెద్ద కష్టం కాదు, అవునా? కానీ ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే చిన్న పెద్ద అలలు తీసుకోండి, సుడిగుండాలు తీసుకోండి, నురగ అన్నాను, నురగలో కూడా మనకి నీటి బుడగలు ఉంటాయి, అలాగే బుడగలో కూడా నీటి చుక్కలు ఉంటాయి. ఇదంతా కూడా జలము యొక్క రూపాలే ఇవన్నీ కూడా. జలమే ఎలా ఇన్నిటిగా కనబడుతోందన్నమాట. మరి సముద్రం ఏమిటండి? పోనీ సముద్రం ఏమన్నా వేరే అంటే చాలా ఎక్కువ జలానికే సముద్రం అని వేరు పెట్టాం. ఒక చోట ఎంతో జలము ఉన్నప్పుడు దానికి సముద్రము అని అన్నాం మనం, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అవునా? అంటే జల దృష్టితో మనం చూసినప్పుడు అలా అంతా కూడా జలమే, సముద్రం అంతా కూడా జలమే. నీరు అన్నమాట, జలము అని అంటాము, నీరు. ఇక రెండు లేవు అక్కడ. మరి ఎందుకు అలా సముద్రము అన్నారంటే ఆ ఒక నీరుని మనం అడిగామనుకోండి, ఓయ్ నీరు నువ్వు అలవా సముద్రానివా అంటే అలా కాదు, సముద్రం కాదు, నేనే అంటుంది. అది నేనే అలా, నేనే సముద్రము, నువ్వేమిటి ఆ పేర్లు పెడుతున్నావు, నాకే రెండు పేర్లు అవి అని అంటుంది. అవునా అండి? మీరు ఆలోచన చేయండి మామూలుగా, అంతే కదా.
అంటే జీవుడు ఈశ్వరుడు అని రెండు లేవు. ఎప్పుడు జలము అని మనం ఆ జల దృష్టితో చూస్తే అక్కడ ఉన్నదంతా వాటరే అని అనాలి. చాలా ఎక్కువగా ఉంది, దాన్ని సముద్రం అని పేరు పెట్టాము. ఇలా ఒక ఆకారంగా ఇలా లేచి దిగింది, దానికి అలా అని పేరు పెట్టాము. కానీ అదంతా కూడా జలము తప్ప వేరొక పదార్థము లేదు. అలా కాకుండా రూపాలని దృష్టిలో పెట్టుకుని చూస్తే అల చాలా చిన్నది, సముద్రము చాలా పెద్దది. ఈ అలకి సముద్రము ఆధారంగా నిలిచి ఉందన్నమాట. ఇదేనండి జల దృష్టితో చూసినప్పుడు అలా సముద్రము రెండు లేవు, జలమే ఉన్నది. రాసుకు పెట్టుకోండి. ఇది నామరూప దృష్టి పెట్టుకుని మనం ఆలోచన చేస్తే అల అనేది చాలా చిన్నది, చాలా పరిమితంగా ఉన్నది. సముద్రం అపరిమితంగా చాలా పెద్దగా ఉన్నది. ఈ రెండు డిఫరెన్సెస్ అర్థమయ్యాయి కదా. సేమ్ అదేవిధంగా చైతన్య దృష్టితో చూసినప్పుడు జీవుడని ఈశ్వరుడని ఇద్దరు లేదు, రెండూ ఒకటే. జీవుడు ఈశ్వరుడు ఒకటే, భేదము లేదు. కానీ ఉపాధి దృష్టితో చూస్తే నామరూప దృష్టికే ఉపాధి అని ఇంకొక పేరు అన్నమాట అండి. అంటే ఒక రూపంతో కలిపి చూసినప్పుడు జీవుడు చాలా అల్పము, చిన్నవాడు, ఈశ్వరుడు చాలా పెద్దవాడు. ఈశ్వరుడే జీవుడిని సృష్టిస్తున్నాడు అనేటటువంటి మాట కూడా మనకి వస్తుందన్నమాట. సముద్రమే అలని ఎలా సృష్టిస్తుందో అలాగనమాట. ఈ దృష్టి భేదము గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఎవరు అని మళ్ళీ మనం తిరిగి ప్రశ్నించుకున్నప్పుడు మళ్ళీ మనం రెండు విధాలుగా సమాధానం చెప్పుకోవాలి. నాకు అజ్ఞానము పోనంత వరకు నేను నామరూప దృష్టినే పెట్టుకుని ఉంటాను, నేను అప్పుడు జీవుడిని. అప్పుడు ఈశ్వరుడు నాకంటే అన్యము, భిన్నము, ఎంతో సర్వజ్ఞుడు, చాలా పెద్ద ఆయన. నాకు అజ్ఞానము తొలగిపోతే అంటే జలదృష్టి నాకు వచ్చింది. దేని తాలూకా అజ్ఞానము అంటే జలము ఒక్క జ్ఞానము నాకు లేదు, అప్పుడు నేను అజ్ఞాని అని అంటున్నాను. నాకు చైతన్యం యొక్క దృష్టి రాలేదు, అప్పుడు నేను అజ్ఞాని అన్నమాట. నాకు చైతన్యము యొక్క జ్ఞానము తెలిసింది అంటే ఆత్మజ్ఞానము తెలిసింది, అప్పుడు నేను రెండు లేవండి. జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, నేనే శుద్ధ చైతన్యము, జీవుడే ఈశ్వరుడు. ఇది చాలా చక్కగా మీరు బాగా మననం చేసుకుని దీని గురించిన ఆలోచన చేయాలి. ఈ దృష్టాంతాల సహాయంతో మీరు దీన్ని ఆలోచన చేసుకోండి, మననం చేసుకోండి. అలా జీవుడు అజ్ఞానము తొలగిపోయాక అంటే ఆత్మజ్ఞానము కలిగాక ఆ జీవుడే ఈశ్వరుడు అని అనేటటువంటి స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రారబ్ధం తీరిపోయాక ఇంకా మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదన్నమాట. అది ముక్తి అంటే అదండి, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అంటారు. నిజాన్ని ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ అని అనుకుంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. నేను నా అజ్ఞానం నుంచి నేను బయటపడడం, నా స్వరూపము యొక్క అజ్ఞానము నుంచి నేను బయటపడడమే ముక్తి నాకు. అదనమాట. అవతారము అని ఇంకొకటి ఉన్నదండి. ఈ మూడిట్లో మనం ఇంతవరకు చెప్పుకున్నది నిర్గుణ బ్రహ్మము, ఈశ్వరుడు, జీవుడు. ఒకానొక స్థితిలో చైతన్య దృష్టితో చూసినప్పుడు జీవుడే ఈశ్వరుడు. అది తెలియనప్పుడు జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. ఇంతవరకు చూసుకున్నాము. అవతారం అంటే ఏమిటి? జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అన్నమాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఉపాధితో కలిపి చూస్తున్నప్పుడేనండి. చైతన్యపరంగా దేర్ ఈజ్ నో డిఫరెన్స్. నేను అందుకే క్వాలిటీ సేమ్, క్వాంటిటీ డిఫరెంట్ అన్నాను. అలకి సముద్రానికి క్వాలిటీ ఒకటే, వాటరే రెండు కూడా, ఏ తేడా కూడా లేదు. క్వాంటిటీలో తేడా వచ్చేసింది. ఎందుకు? ఆ ఉపాధి. అల చాలా చిన్నది, సముద్రం చాలా పెద్దది. జీవుడు ఈశ్వరుడు చైతన్యం క్వాలిటీ ఒకటే, సేమ్ పదార్థము. కానీ జీవుడు కొంచెం చిన్నగా ఒక శరీరానికే పరిమితము, అంతా కలుపుకున్నప్పుడు అదే ఈశ్వరుడు అన్నమాట. ఉపాధి దృష్టితో చూసినప్పుడు జీవ ఈశ్వరుడు, ఆ చైతన్య దృష్టితో ఉపాధిని తొలగించినప్పుడు ఇద్దరు ఒకటే. అలా అనుకోండి. ఉపాధిని తొలగించి చూసినప్పుడు అప్పుడు జీవుడు ఈశ్వరుడు ఒకటే. ఉపాధి దృష్టి ఎంతవరకు ఉంటుంది అంటే అజ్ఞానము ఉన్నంత వరకు ఉపాధి దృష్టి ఉంటుందన్నమాట. ఇదండి విషయము. ఇక అవతారము అనేది ఒకటి ఉన్నది. అది ఏమిటో మనకి ఈ ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు. ఈ మూడు కాకుండా ఇంకొక స్పెషల్ కేసు ఉన్నది. అది ఏమిటో మనకి చెప్తారనమాట. ఇప్పుడు ఆ తర్వాత 6వ శ్లోకం నుంచి దాని గురించి వస్తుంది, అప్పుడు చెప్తాను. ఈ జీవ ఈశ్వర సంగతి ఐ థింక్ కొంచెము బోధపడింది అని అనుకుంటున్నాను. 3 ఉదాహరణల్ని ఒక నోట్లో చిన్నగా ఎక్కడైనా జ్ఞాపకం పెట్టుకునో ఒక నోట్ బుక్లోనో రాసుకుని దాన్ని ఇంకొకసారి ఆలోచన చేస్తే కొంతవరకన్నా మనకు అర్థమవుతుందండి. ఇక 6వ శ్లోకం ఇవాళ చెప్పుకోవాల్సింది. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. అజః అపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరః అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. అద్భుతమైనటువంటి శ్లోకం భగవద్గీతలో. చాలా చాలా ఇష్టమైన శ్లోకాల్లో నాకు ఇదొకటండి. అజహ అంటే ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఆయన వివరిస్తే ఎలా ఉంటుందో, ఆయన గురించి ఆయనే చెప్పుకుంటే ఏమిటో అది ఈ శ్లోకాల్లో మనకు తెలుస్తుందండి. మనము ఈశ్వరుడు గురించి అనుకోవడము చెప్పుకోవడము ఒక ఎత్తండి. లేకపోతే ఋషులు పురాణాలలో ఎవరో ఈశ్వరుడు గురించి చెప్పడం అది వేరండి. తనకు తానే ఒక మనిషిని కూర్చోబెట్టి తాను ఎవరో చెప్పడం అనేటటువంటిది అద్భుతం. భగవానుడే స్వయంగా. అందుకు ఈ శ్లోకాలు చాలా బాగుంటాయి. అజహ అంటే పుట్టుక లేనివాడు అని, అజహ అంటే జన్మ లేనటువంటి వాడు అని, పుట్టుక లేనివాడిని, అవ్యయాత్మ ఎన్నటికీ తరగని జ్ఞానము శక్తి కలవాడిని, అవ్యయము అంటే మరణము లేని అని కూడా అనుకోవచ్చు, ఎన్నటికీ తరగని జ్ఞానము శక్తి కలవాడిని, సన్ అపి అయి ఉండి కూడా, అపి అంటే ఆల్సో అన్నమాట, కూడా, భూతానాం ఈశ్వరః సన్ అపి సమస్త జీవులకు ఈశ్వరుడిని అంటే, ఈశ్వరుడు అంటేనండి కంట్రోలర్ అని అర్థం అండి, నియమించేవాడు అని, నియంత్రించేవాడిని సన్ అపి అయి ఉండి కూడా, స్వాం ప్రకృతిం అధిష్ఠాయ నా యొక్క త్రిగుణాత్మకమైన మాయను వశం చేసుకుని, అధిష్ఠాయ అంటే నా వశం చేసుకుని, ఆత్మమాయయా సంభవామి నా మాయాబలంతోనే నేను సంభవామి అంటే శరీరము ధరిస్తున్నాను లేదా ధరించిన వాడిలా కనిపిస్తున్నాను. తాత్పర్యము జన్మరహితుడిని, తరగని జ్ఞానశక్తులు కలవాడిని అయి ఉన్నా కూడా, సమస్త జీవులకు ఈశ్వరుడిని అయి ఉండి కూడా, నా యొక్క త్రిగుణాత్మకమైన మాయను వశం చేసుకుని నా మాయాబలంతో జన్మిస్తూ ఉంటాను. అజహ అపి సన్ అవ్యయాత్మ వివరణ. ఇప్పుడు అజహ చెప్పాను కదా, జన్మలేని, అవ్యయము, వ్యయము అంటే ఖర్చు అయిపోవడం అండి, అవ్యయము అంటే ఖర్చు అవ్వకుండా ఉండడం, దాన్నే నాశరహితము అంటే మరణము లేని అని. జన్మలేని మరణము లేనటువంటి స్వరూపము అయినప్పటికీ, అంటే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయి ఉండి కూడా ఈ స్థితి, ఈ అజహ సన్ అపి అవ్యయాత్మ అన్న మాట మనం ఇందాక చెప్పుకున్న నిర్గుణ నిరాకార పరబ్రహ్మ అనేటటువంటి దాన్ని సూచిస్తోందండి. నేను నిర్గుణ నిరాకార పరబ్రహ్మమును అయినప్పటికీ అని అంటున్నారన్నమాట. అంటే గుణములు తనలోనే గుప్తంగా ఉంచుకున్న స్థితి నిర్గుణ నిరాకార. ఫస్ట్లో చెప్పాను కదా నిర్గుణ పరబ్రహ్మ అని. అది నేను అజహ అవ్యయాత్మ అని అనడం ద్వారా గుణములు ఇంకా వ్యక్తము కాలేదు అని గుర్తు అనమాట అండి. ఆ స్థితిలో ఆయన నిర్గుణ పరబ్రహ్మ. అటువంటి నిర్గుణుడిని అయినప్పటికీ, భూతానాం ఈశ్వరః అపి అంటే జీవులందరినీ నియమించే మహాశక్తి అయినటువంటి ఈశ్వరుడిని అయినప్పటికీ అని అంటున్నారంటే, ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆయన ఈశ్వరుడిని అని సెకండ్ స్టేట్ చెప్తున్నారు మనకి. అర్థమైంది కదా. దీన్నే నిరాకారము సగుణ బ్రహ్మము అని అంటారు. అప్పటికి ఇంకా ఆకారము లేదు కానీ గుణములు ప్రకటన అవుతున్నాయి, అందుకు సగుణ అని అంటారు. ఈశ్వర అన్న మాటకి భాష్యంలో ఏమన్నారంటే వివరణ, బ్రహ్మాది స్తంభ పర్యంతానాం ఈశ్వర అంటే ఈశనశీల. బ్రహ్మము మొదలుకొని, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు మొదలుకొని, స్తంభము అంటే తోటకూర కాడ, అంటే చిన్న ఒక తోటకూర కాడ వరకు కూడా సమస్తాన్ని కూడా నియమించేటటువంటి శక్తి, నియామక శక్తి అయి ఉండి కూడా కంట్రోలర్ అనమాట అండి. అంటే నిరాకారము గుణములను ప్రకటన చేసుకున్నాడు. ఆ స్థితిలో ఆయన ఈశ్వరుడు, సృష్టి ప్రారంభ దశ అన్నమాట. అయినప్పటికీ కూడా ప్రకృతిం స్వాం అధిష్ఠాయ తన యొక్క ప్రకృతి శక్తి, నా యొక్క ప్రకృతి శక్తి అనే దానిని వశము చేసుకుని అని అనడం ద్వారా ప్రకృతి పరమాత్మకు లోబడి ఉన్నది, స్వతంత్రంగా అది సృష్టి చెయ్యట్లేదు అనేది తెలుస్తోందండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొన్ని సిద్ధాంతాలలో ఏం చెప్తారంటే ప్రకృతి స్వతంత్రము, తానంతా తానే సృష్టి చేసుకుంటూ ఉంటుంది అని
చెప్తారనమాట. అందుకు ఈ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. అంటే గుర్తు ఒకసారి పరమాత్మ ఏం చెప్పారో చూసుకోవడం. స్వామ్ అనే మాటలో తెలుస్తోంది, నా యొక్క ప్రకృతిని అధిష్టాయ వశం చేసుకుని, అంటే అది స్వతంత్రముగా ప్రకృతి పనిచేయట్లేదు అని తెలియడానికి అక్కడ భాష్యంలో మమ వైష్ణవీం మాయాం త్రిగుణాత్మికాం యస్యాహ వశే సర్వం జగత్వర్తతే, అంటే నా యొక్క వైష్ణవ మాయ అని అంటూ ఉంటారు భాష్యంలో. విష్ణువు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ, ఆయనకి ఉన్నటువంటి శక్తిని వైష్ణవ మాయ అని అంటారు. శంకరాచార్యుల వారు భాష్యంలో భగవద్గీతలో చాలా చోట్ల ఈ విష్ణు శబ్దాన్ని ప్రయోగించారు. అది చూసి చాలామంది అనుకుంటారు, పైపైన చూసినట్టు వాళ్ళు ఆయన వైష్ణవుడు అని అంటారండి. కాదండి, విష్ణు శబ్దానికి ఆయన సర్వవ్యాపకమైనటువంటి తత్వము అని విష్ణు సహస్రనామాలకి భాష్యం రాసినప్పుడు చెప్పారు. విష్ణువు అని వస్తుంది కదా, విశ్వం విష్ణువు అని. అక్కడ విష్ణువు అంటే నారాయణుడు అని చెప్పలేదు, నారాయణుడు అంటే చతుర్భుజుడు అని చెప్పలేదు, శంఖచక్రాలు నామములు పెట్టుకున్నటువంటి భగవానుడు అని చెప్పలేదు, వైకుంఠవాసి అని. ఆయన ఏమన్నారంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అని అంటారు. కాబట్టి ఆయన వైష్ణవీం విష్ణు అలా మాటలు అన్నప్పుడు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అటువంటి తన యొక్క మాయను ఆయన వశము చేసుకుని సంభవామి, సంభవామి అంటే ఎప్పుడైతే ఆయన మాయ ఆయన అంటే మాయ ఆయన వశములో ఉన్నదో, ఇక అప్పుడు ఆయనకి ఈ శరీరాలు ధరించడము అనేటటువంటి దాంట్లో స్వతంత్రత ఉన్నదండి. మన మానవ జన్మ వేరు, ఈశ్వరుడు ఒక జన్మ తీసుకుంటే వేరండి. అది చెప్తాను ఇప్పుడే. ఎందుకంటే మనకి మన కంట్రోల్లో లేదు. మనం ఎటువంటి శరీరము తీసుకుని ఏ తల్లిదండ్రులకి ఎక్కడ ఎప్పుడు ఎలా జన్మించాలి అనేటటువంటిది మన వశంలో లేదు. ఎందుకంటే మనం అస్వతంత్రంగా ఉన్నాము, మనము మాయ వశంలో మనం ఉన్నామన్నమాట. అందుకని మనకి ఆ స్వాతంత్ర్యత లేదు. అదే ఈశ్వరుడికి ఆ స్వాతంత్ర్యత ఉన్నది. ఆయన ఎప్పుడు ఏ తల్లిదండ్రులకి ఎలా ఏ శరీరంతో ఆయన జన్మించాలి అనేది ఆయన కంట్రోల్లో ఉన్నది. అది డిఫరెన్స్. అందుకే సంభవామి అన్నప్పుడు సంభవామి అంటున్నారు. మనమైతే అట్లాగా పుడుతున్నాము అని మనం అనుకుంటున్నాము, ఈశ్వరుడు మాత్రము సంభవామి అంటారు. అంటే దేహవాన్ ఇవ భవామి జాతః ఇవ, ఒక దేహము గలవాడిలాగా, ఒక జన్మ ఒక పుట్టినవాడిలాగా, ఇవ అంటే లాగా అనమాట, పుట్టినవాడిలాగా ఆయన ఉంటున్నాడు, నటిస్తున్నాడు అని అర్థం అన్నమాట. నిజంగా జన్మించట్లేదు. ఎందుకంటే అదే కదా, నిజంగా జన్మించాలి అంటే మనలా మానవులు జన్మిస్తున్నారు, పరమాత్మకి జన్మ లేదండి. ఆయన ఆ లీలామానుష విగ్రహము అని అంటారు. ఆయన శరీరము మనలాంటి శరీరము కాదు, లీలామానుష శరీరము అని అందుకే అంటూ ఉంటారు పరమాత్మని. ఆయన జన్మిస్తే అది లీల, మనమందరం జన్మిస్తే ఒక చోట భలే గమ్మత్తుగా ఒక ఆయన గోల అని రాశారు. నిజమే, మనము జన్మించినప్పుడు గోల చేస్తూ జన్మిస్తాము, ఏడుస్తూ. పరమాత్మ జన్మ లీల అనమాట, ఆయన చేతిలో ఉండి ఆయన జన్మిస్తున్నారు. ఇది కేవలము ఆ ఈశ్వర తత్వంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇక ఎవ్వరికీ అది సాధ్యము కాదండి. అట్లా జన్మించడాన్నే అవతారము అని అంటారు. అవతారం అనేటటువంటిది సృష్టిలో యునీక్, అది ఒక్కటే అలాంటిది అవతారం. ఈశ్వరుడు అవతారము స్వీకరించి భూమి మీద నడయాడము అనేటటువంటిది మొత్తం జగత్తులో అలాంటిది అది ఒక్కటే మోస్ట్ స్పెషల్ అన్నమాట అండి. ఇక మళ్ళీ అటువంటి దశ లేదు, అలా ఇంకా ఎవ్వరూ లేరు. అందరము ఒక ఎత్తు, కేవలము అవతారం ఒక్కటే ఒకటి అన్నమాట, డిఫరెంట్. ఎందుకంటే ఆయన ఒక శరీరము తీసుకుని కనబడుతున్నప్పుడు కూడా ఆయన తన యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిని ఆయన కోల్పోలేదు. మనము ఒక శరీరము తీసుకుని వెంటనే మనకి అజ్ఞానము ఆవరిస్తుంది, కానీ ఈశ్వరుడికి అలా జరగదనమాట. ఆయన అలాగే ఉంటారు. ఆయన యొక్క సామర్థ్యము, ఆ ఈశ్వర సామర్థ్యం ఏదైతే ఉందో నియామక శక్తి, అది ఏమాత్రము మార్పు చెందదు ఒక శరీరము తీసుకున్నప్పటికీ కూడా. ఇది భేదం అన్నమాట. అందుకే లీలామానుష రూపధారులు అని అంటారు ఆయన్ని, ఆ పరమాత్మని. అంటే శుద్ధ చైతన్య స్వరూపమే అలా కనబడుతోంది. వారి జన్మ కాదు, వారి మరణము కాదు. మనకి అవతార పురుషులు కూడా శరీరము చాలించినట్లుగా మనకి పురాణాల్లో తెలుస్తుంది. భాగవతంలో కృష్ణ నిర్యాణము గురించి వివరిస్తారు. రామాయణంలో కూడా రామావతారం ఎలా అంతరించిపోయిందో చెప్తారు. అలా అంతరించిపోయినంత మాత్రాన వారి మరణము కాదు, వాళ్ళది జన్మ కాదు.
మీరు కృష్ణ పరమాత్మ జన్మ భాగవతంలో చెప్పింది మనకి ఆ శ్లోకాలు వింటే ఆయన చతుర్భుజాకారంతో జన్మించారండి. శంఖచక్ర కౌస్తుభ అన్నీ ధరించి పట్టు పీతాంబరాలు ధరించి ఆయన జన్మించాడు. జలధర దేహు ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖ పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు నురుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైడూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు. అలా చూశాడంట నందుడు కృష్ణ పరమాత్మని. జలధర దేహు ఆజాను చతుర్బాహు, ఆజాను బాహులు 4 భుజాలతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి ఆయన పట్టు పీతాంబరాలు, కంఠంలో కౌస్తుభమణి, కుండలములు, కిరీటము, ఇట్లా ఆయన చూశాడు. బాలుడు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉప్పి చెలరేగే వసుదేవుడు నందుడు కాదు వసుదేవుడని పోతన గారు వర్ణిస్తారు. ఎంత అద్భుతంగా ఉన్నదో చూడ. అలా జన్మించాడు ఆయన. మామూలుగా అలా ఎవరన్నా జన్మిస్తారా అండి? అందుకే ఆయన జన్మ కాదు, లీల. మరణము కూడా మరణము కాదు, లీల. ఆభాస అంటారు. అంటే ఒకటి కనబడుతున్నా కానీ కూడా అలా లేదు, అటువంటి దాన్ని ఆభాస అంటారు. ఎపియరెన్స్ అన్నమాట. కేవలము అది నాటకం, దాన్ని ఆభాస అనొచ్చు, నాటకాన్ని. ఇదే అన్నమాట అండి. ఇది అవతారము అంటే ఏమిటో. ఆయన నిర్గుణ పరబ్రహ్మ అయినప్పటికీ ఈశ్వరుడు అందరినీ, జీవులందరినీ కూడా నియమించేటటువంటి శక్తి కలవాడు అయినప్పటికీ ఆయన శరీరము కలవాడిలాగా తన మాయాశక్తి బలముతో ఆయన అట్లా శరీరము ధరించిన వాడిలాగా కనబడతాడు. దానినే అవతారము అని అంటారు. అవతారము అంటే దిగి రావడం అండి. కిందకి అవతరణము అంటే దిగి రావడం, కిందకి దిగి వస్తున్నాడు ఆయన. అంటే ఒక శరీరము ధరించి కనబడుతున్నాడు. అది దీన్నే భాగవతంలో కూడా చక్కగా ఎన్నో మనకి ప్రారంభంలో ప్రథమ స్కంధంలో వస్తుంది. స ఏ వేదం ససర్జాగ్రే భగవాన్ ఆత్మమాయయ సతసద్రూపయా చాసౌ గుణమయ్యా గుణో విభు తయా విలసితేష్వేషు గుణేషు గుణవానివ అంతఃప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభిత. గుణాతీతుడైనటువంటి భగవానుడు మాయావిలాసములు తన యొక్క త్రిగుణములతో ఉండి ఆయన కనబడుతూ ఉంటాడంట. ఏదో ఒక శరీరము ధరించిన వాడిలాగా ఆయన వాస్తవముగా ఆయన పరిపూర్ణ విజ్ఞానానంద ఘనుడు అంటే సచ్చిదానంద స్వరూపము అని చెప్పారు. ఆ భాగవతంలో ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అసలు అగ్నిని ఉదాహరణంగా తీసుకుని చెప్తున్నారు. కట్టెలలో ఉన్నటువంటి అగ్ని అది కనబడదు, కానీ ఆ కట్టెలను దహించినప్పుడు అది కనబడుతూ ఉంటుంది. అగ్ని లేదు అని అనడానికి లేదండి. ఆ దాహక శక్తి అనేటటువంటిది కట్టెలో నిద్రాణంగా ఉన్నది, ప్రకటమవుతుంది. అది ఆ సందర్భం వచ్చినప్పుడు మనం వెలిగించినప్పుడు అన్నమాట. అది వెంటనే ఆ అగ్ని దహిస్తుంది. అగ్ని మనకి కనబడుతుంది, ప్రకటమై కనబడుతుంది అన్నమాట. అదేనండి భగవంతుడు ఒక ఆకారంగా కనబడము అంటే అదే అన్నమాట. ఇది మళ్ళీ అగ్ని ఉదాహరణ తర్వాత ఎప్పుడైనా చెప్తాను. భాగవతంలో ఉన్నదన్నమాట. ఇట్లాగే మీకు భాగవతంలో చతుశ్లోకి భాగవతం అని చెప్పి 4 శ్లోకాలు అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు స్వామీజీ వారు చెప్తూ ఉంటారు దాని గురించి. అందులో కూడా ఈ మొత్తము ఈ క్రమం అంతా చెప్తారు. అవతారము, అలాగే జగత్తు సృష్టి, జీవుడు ఎవరు, 4 శ్లోకాల్లో సర్వము వస్తుంది, తత్వం మొత్తం వస్తుంది భాగవతంలో. అది తర్వాత ఇంకొక శ్లోకము మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. అవతారం గురించి వచ్చినప్పుడు అక్కడ కొంచెం మనం ఆగి చక్కగా ఆ భక్తిలో ఇంకొకసారి మనం స్మరణ చేసుకోవడం తప్పులేదు. సరసింబాసిన 1000 కాలువల యోజన్ విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారముల అసంఖ్యాకంబుల్ ఋషులున్ సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహారాజుల్ విష్ణువంశాంశజుల్ హరికృష్ణుడు బాలానుజన్ వేలే విష్ణుడవు ఏర్పడన్ అని బలానుజన్ముడేలే విష్ణుడవు ఏర్పడన్. పోతన గారి భాగవత శ్లోకం. నాకు ఈ శ్లోకం నోటికి రాదు, మన్నించండి, ఎన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. అక్కడ తత్వం ఏంటంటే ఒకే నది అనేక కాలువలుగా మారి అనేక కాలువలయ్యి అందులో అదే నీరు ప్రవహించినట్టు ఒకే ఒక విష్ణువు, ఒకే ఒక పరమాత్మ ఎన్నో రూపాలు ధరించి ఆయన ఉన్నారట.
ఎవరంటే అసంఖ్యాకములు, నానా ప్రకటావతారములు అసంఖ్యాకములు, ఎన్నో అవతారములు స్వీకరించారు ఆయన. ఋషులు కింద, దేవతల కింద, బ్రాహ్మణుల కింద, అలాగే మహారాజుల కింద, వీళ్ళందరూ కూడా విష్ణువు యొక్క అంశాంశములే. అయితే వీటన్నిటికంటే కూడా కృష్ణస్తు స్వయం భగవాన్ అని చెప్పి కృష్ణ పరమాత్మ యొక్క అవతారము సాక్షాత్తు విష్ణువే, ఆయన జన్మించాడట. ఇవన్నీ ఒకే నదిలో నీరు అనేక కాలువలలో ప్రవహించినట్లు అవతారములు అయినప్పటికీ కూడా కృష్ణావతారం ఇంకొంచెం ప్రత్యేకత కలిగి ఉన్నది అని ఇది భాగవతంలోని శ్లోకం. ఇట్లా కృష్ణావతారము కొంచెం ప్రత్యేకత ఉన్నదండి, పూర్ణావతారము అని అందుకే అంటారు. ఎందుకంటే ఆయన మిగతా అవతారాలలో మనకి ఇదిగో ఏం చెప్పారు, మిగతా అవతారాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, వేదాన్ ఉద్ధరతే, జగంతి వహతే, భూగోళం ఉద్బిభ్రతే, దైత్యాన్ ధారయతే, బలిం చలయతే, క్షత్రక్షయం కుర్వతే, పౌలస్త్యం జయతే, హలం కలయతే, కారుణ్యమాతన్వితే, మ్లేచ్ఛాన్ మూర్ఛయతే, దశాకృతి కృతే, కృష్ణాయ తుభ్యం నమః. 10 దశావతారాలని వర్ణించారు ఒక శ్లోకంలో. వేదాలను ఉద్ధరించినవాడు మత్స్యావతారము, మత్స్య రూపం. అలాగే జగంతి వహతే, మొత్తము ఆ మేరు మందర పర్వతాన్ని ఆయన వహించాడు, కూర్మావతారము. భూగోళం ఉద్బిభ్రతే, సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ భూగోళాన్ని వరాహ అవతారంతో ఆయన దాన్ని ఎత్తారు, ఉద్ధరించారన్నమాట. అలాగే నారసింహ అవతారంలో దైత్యుల్ని ఆయన శిక్షించారు. బలిం చలయతే, వామనావతారం స్వీకరించి బలిని ఆయన అణగదొక్కారు, బలి యొక్క అహంకారాన్ని. క్షత్రక్షయం కుర్వతే, దుష్టులైనటువంటి క్షత్రియుల్ని పరశురామ అవతారంలో శిక్షించారు. పౌలస్త్యం జయతే, రావణాసురుణ్ణి ఆయన సంహరించారు శ్రీరామ అవతారంలో. బలరామ అవతారంలో హలం కలయతే, హలాన్ని పట్టుకున్నారు. కారుణ్యమాతన్వతే, మ్లేచ్ఛాన్ మూర్ఛయతే, కల్కి అవతారంలో దుష్టులందరినీ ఆయన, మ్లేచ్ఛులందరినీ కూడా శిక్షిస్తారు. అటువంటి 10 అవతారాలు శ్రీకృష్ణ పరమాత్మవి. కృష్ణాయ తుభ్యం నమః అని చెప్పి ఆయన ఆ ప్రార్థనా శ్లోకంలాగా ఉంటుందన్నమాట. ఇన్ని అవతారాలలో పరిపూర్ణమైనటి ఇలాంటి ఈ అవతారాలన్నీ ఒక ఎత్తు, కృష్ణావతారం ఒక్కటి ఒక ఎత్తు అని అంటారు. పరిపూర్ణ ఆయన మామూలుగా మానవుడిలా రాలేదండి. అందుకో జన్మ ఇందాకే చెప్పాను కదా, చతుర్భుజాలతో జన్మించాడు కృష్ణ పరమాత్మ. ఆనాడు వసుదేవుడు దర్శించాడు అన్నమాట ఆ రూపాన్ని. దేవకీ వసుదేవులు ఆ రూపాన్ని తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంచెం మాయ ఆవహించినట్లుగా చేసి ఆయన మళ్ళీ తన రూపాన్ని ఉపసంహరించి మామూలు శిశువులాగా మారాడు. అప్పుడు నందగోకులానికి వెళ్ళడం అదంతా వస్తుందన్నమాట. ఆయన యొక్క ఇది వేరు. అందుకే కృష్ణ పరమాత్మ బోధించినటువంటి గీత భగవద్గీత అయింది. అందుకే మనం చెప్పుకున్నాం కదా, ఇది కూడా ఒక నిదర్శనం. ఎక్కడైనా పరమాత్మ భగవద్గీతలో మాం మయ, నన్ను నేను అని ఎప్పుడు అంటున్నా అది ఈశ్వరుడే, సాక్షాత్తు భగవానుడే అని అందుకే స్వీకరించాలి. ఏదో ఒక శరీరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ కాదు, ఒక శరీరముతో ఉన్నటువంటి కృష్ణుడు కాదు అని మనకి నిదర్శనం అన్నమాట. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అర్జునుడు వేసినటువంటి ప్రశ్నతో కలుపుకుంటే, సృష్టి ప్రారంభంలో నేనే ఈ యోగాన్ని సూర్యుడికి ఉపదేశించాను అనే మాట సత్యం. మనం అలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అవతారం అన్నమాట. ఆయన సాక్షాత్ ఈశ్వరుని అవతారమే, భగవానుడు ఆయన అని తెలుస్తున్నది. కనుక ఆయన సృష్టి ప్రారంభంలో సూర్యుడికి బోధించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఇక తర్వాత ఎందుకు అవతారం స్వీకరించాలండి? ఆయన ఎందుకు అసలు కిందకి దిగి వస్తున్నారు? ఆయనకి ఒక తన మాయను అధీనంలో పెట్టుకుని సంభవామి అని అన్నారు కదా, నేను పుడుతున్నట్లుగా కనబడుతూ ఉంటాను అని చెప్పి. అలా ఎందుకు అవసరం ఏముంది అంటే, అవతార ప్రయోజనము 2 శ్లోకాల్లో చెప్పారు. తర్వాత 2 శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నెక్స్ట్ శ్లోకం కూడా చదివేస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భారత, జ్ఞానము పట్ల ఆసక్తి గలవాడా అని భారత అంటే, యదా యదా ఎప్పుడెప్పుడైతే, యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి అహం.
యదా యదా ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ధర్మానికి గ్లాని అంటే హాని, అధర్మస్య అధర్మానికి అభ్యుత్థానం ఉన్నతి అంటే వృద్ధి అయిపోతుందో, భవతి కలుగుతాయో, తదా అప్పుడు అహం ఆత్మానం అంటే నన్ను నేను సృజామి హి అవతార రూపంగా వ్యక్తము చేసుకుంటూ ఉంటాను. భారత ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను అవతార రూపంగా వ్యక్తము చేసుకుంటూ ఉంటాను. మనము ధర్మము గురించి చెప్పుకున్నామండి 3వ అధ్యాయంలో. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని అంటారు. అంటే సమస్త ప్రపంచము కూడా ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నది, ధర్మము నిలబెడుతున్నది అని ధారణా ధర్మ ఇత్యాహు అని చెప్పాను నేను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అందుకే సమస్త ప్రపంచానికి ధర్మము ఆధారంగా ఉన్నది కాబట్టి అటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి స్వయంగా నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మమే ఒక సాకార రూపము ధరించి దిగి వస్తారన్నమాట. ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే ఆయన అవతారము స్వీకరిస్తారు. అలా ఎందుకండి, ఆయన సర్వశక్తిమంతుడు అని అన్నారు కదా, ఆయన ఈశ్వరుడు, సర్వనియామకుడు. ఆయనకి ఒక రూపం తీసుకుని ధర్మాన్ని రక్షించే అవసరం ఏముంది? రూపమే తీసుకోవాలా? రూపం తీసుకోకుండా ఆయనకి ఇంకే శక్తి లేదా? కాంట్ హీ ప్రొటెక్ట్ ధర్మ? రూపం లేకుండా కూడా ఆయన చక్కగా ఇలా మ్యాజిక్ చేసినట్టుగా ధర్మాన్ని ఆయన స్థాపించగలడు కదా. ఆయనకి రూపం తీసుకోవాల్సిన అవసరం ఏమిటి ఇంకాను అని మళ్ళీ మనకి ధర్మాన్ని రక్షించడం కోసమే అయినప్పటికీ రూపం ఎందుకు తీసుకోవాలి అని మళ్ళీ ఇంకొక సందేహం వస్తుంది. చూడండి, మనకి చిన్న బిడ్డకి తల్లి ఏం చేస్తుందంటే, అప్పుడే నడకలు వచ్చేటటువంటి చిన్న పిల్లవాడికి చేయి అందించి తాను చెయ్యి పట్టుకుని తాను నడుస్తూ పిల్లవాడికి నడక నేర్పుతాం, మనం నడిపిస్తాం. కుంటిగా పిల్లవాడు నడుస్తూ ఉంటాడు, పక్కన తల్లి చెయ్యి నిలబడుతుంది, ఒక పక్కన పిల్లాడు పడిపోకుండా ఒక పక్కన చెయ్యి పట్టుకుని నడక నేర్పుతుంది తల్లి, చూసారా? అట్లాగే అక్కడ ఏమిటంటే నేర్పడం ప్రధానం. తాను కష్టపడి మెల్లిమెల్లిగా పిల్లవాడితో పాటుగా మెల్లిమెల్లిగా అడుగులు వేసుకోవడం కాదు. ఎందుకు వేస్తోంది అంటే తల్లి అక్కడ పిల్లవాడికి నేర్పాలి, నడక నేర్పాలి. అది ధర్మం విషయంలో కూడా అంతేనండి. ధర్మాన్ని నిలబెట్టడము అంటే ఏంటంటే ధర్మాచరణ అనేటటువంటిది మానవులకి నేర్పాలి. ధర్మము అంటే కేవలం మాట కాదు, అది ప్రాక్టికల్గా ఆచరణ అన్నమాట అండి. ఇట్లా నడక నడిచినట్లుగా అలాగే ధర్మం నడవాలి, ధర్మంలో నడుచుకోవాలి మనం ధర్మంగా. కాబట్టి ఆ ధర్మాచరణ అనేటటువంటిది మానవులకి నేర్పాలి. తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరింప చేస్తూ ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తూ, తల్లి ఎలా ఒక చెయ్యి వెనకాతల పిల్లవాడు పడిపోకుండా అడ్డుపట్టుకుంటుందో అలాగా ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తూ తాను ఆచరిస్తూ వాళ్ళ చేత కూడా ఆచరింప చేయడం, అందుకోసమని చెప్పి అవతారము అనేది దిగి రావడం జరుగుతోందండి. అది ఆయన శక్తి లేక కాదు, చేయలేక కాదు, కానీ ఈ వ్యవహారం ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ ధర్మం కోసము పరమాత్మ అవతారము ధరించి వస్తారన్నమాట. ఏమన్నారు? ధర్మానికి గ్లాని, హాని ఏర్పడడం అంటే ఏమిటంటే, ధర్మానికి హాని అంటే ఏమిటండి అంటే ధర్మము ఆచరించే వారికి అడ్డు ఎక్కువ తగులుతూ ఉంటాయి, విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, అడ్డుపడుతూ ఉంటారు. వాళ్ళ ధర్మంలో వాళ్ళని ఆచరించకుండా అడ్డు తగులుతూ ఉంటారన్నమాట. అది ధర్మానికి హాని కలగడం అంటే ధర్మము ఆచరించే వారికి హాని ఏర్పడడం, కష్టం ఏర్పడడం, ఆ ధర్మాచరణ. అదే అధర్మము వృద్ధి చెందింది అనడానికి గుర్తన్నమాట. అధర్మము ఎక్కువైతే ధర్మము ఆచరించే వారికి కష్టం వస్తుంది. మనకి మన పురాణాలలో అన్నీ చూస్తూ ఉంటాం. దేవతలు లేకపోతే ఋషులని యజ్ఞాలు యాగాలు తపస్సులు చేసుకుంటూ ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా రాక్షసులు వెళ్ళి సంహరించేశారు, అందుకు ఒక అవతారం వచ్చింది, ఇట్లా మనం వింటూ ఉంటాం. అది ఇదే అన్నమాట అండి. ధర్మ ప్రవర్తనకి గుర్తుగా మనకి సత్పురుషుల్ని అక్కడ చూపిస్తూ ఉన్నారు. దేవతలు అని చెప్పి, సాధు సజ్జనులు అని చెప్పి, అధర్మానికి ప్రతీకగా అసుర సంపద రాక్షసులని చూపిస్తారనమాట. అది ధర్మము అధర్మము మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవాలంటే ఒకటే చిన్న రూల్ అండి. అందరికీ హితమైనటువంటిది, అందరికీ మేలు జరిగేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది ధర్మం అనుకోవచ్చు. తనకి మాత్రమే అనుకూలమయ్యి ఇతరులకి హాని కలగజేసేదేదో అది అధర్మము. అది ఈ అధర్మము ధర్మము ఎలాంటిదంటేనండి, ఇప్పుడు మన బాడీలో క్యాన్సర్ వచ్చిందనుకోండి,
అదేం చేస్తుందంటే చెడ్డగా కొన్ని సెల్స్ మారిపోతాయి. ఆ మారిపోయినటువంటి చెడ్డ సెల్స్ పక్కనే ఉన్నటువంటి మంచి సెల్స్ని కూడా అవి పాడు చేసేస్తూ ఉంటాయి, అవి కూడా చెడిపోతూ ఉంటాయి. అప్పుడు క్యాన్సర్ పెరిగిపోతోంది అంటారు బాడీలో. ఎక్కువగా చెడ్డ సెల్స్ ఎక్కువైపోయి మంచి సెల్స్ అన్నిటినీ చెడ్డగా మార్చేస్తూ ఉంటే క్యాన్సర్ ఎక్కువైపోయిందండి అంటారు. వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే మొత్తము గల్లంత అయిపోతుంది, శరీరం మొత్తం పోతుంది. అవునా, మనిషి మరణిస్తాడన్నమాట, మొత్తం అంతా నిర్జీవమైపోతాడు. అందుకే కొంత నష్టం ఉన్నా కానీ కూడా ఆ చెడిపోయినటువంటి క్యాన్సర్ సెల్స్ని తీసేయాలి. అదే ఇంకా ఆ రోగానికి విరుగుడు ఇంకొకటి లేదు, ఎలాగైనా ఆ క్యాన్సర్ సెల్స్ని తీసేయాలి. అధర్మం అనేటటువంటిది కూడా ఈ సృష్టి చక్రంలో ఈ మొత్తం విశ్వ శరీరానికి క్యాన్సర్ లాంటిది అనమాట అండి. అది దాన్ని తీసేయడమే మార్గం, ఇంకొక దారి లేదు. లేకపోతే మొత్తం అంతా అధర్మము పెరిగిపోతుంది అనమాట, మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది, సృష్టికే హాని, మొదటికే మోసం వస్తుంది. కనుక అందుకు పరబ్రహ్మ అవతారం తీసుకుని ఆ సర్జరీ ఏదైతే ఉందో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆయనది. ఆయన యొక్క సృష్టి మనలాంటి సృష్టి కాదు, సృజామి అహం అని అన్నారు. ఆయన అవతార రూపంగా నన్ను నేను వ్యక్తం చేసుకుంటూ ఉంటాను అని అన్నారు. అర్థం సృజామి అంటే అదండి, మనలాంటి పుట్టుక కాదు ఆయనది. మనము మానవులు లేకపోతే జీవులందరూ తల్లిదండ్రుల వలన సృష్టి అవుతున్నాం, మన శరీరం ఏర్పడుతోంది. కానీ పరమాత్మ అలా కాదు, ఆయనే సృష్టి అంతటికీ మూలము కాబట్టి ఆయనకి తల్లిదండ్రులు మళ్ళీ ఎవరో లేరండి. తనకు తానే తన శక్తితోనే, అందుకే అహం ఆత్మానం, నన్ను నేనే, తనకు తానే తన శక్తితోనే అన్నమాట అండి ఆయన సృష్టించుకోగలరు. అది ఎగైన్ ఇంకొకసారి అవతారం యొక్క విశిష్టత మనకి తెలుస్తుంది. అవతారానికి ఒక జీవుడు జన్మించడానికి భేదం ఉందన్నమాట. 8వ శ్లోకము పద విభజన చెప్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధూనాం పరిత్రాణాయ, ఆయన అవతారం స్వీకరించి ఆయన యొక్క ధర్మ పరిరక్షణ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ వివరిస్తున్నారు. సాధూనాం అంటే సత్ప్రవర్తన గలవారిని, పరిత్రాణాయ బాగా రక్షించడం కోసము, దుష్కృతాం వినాశాయ, దుష్కృతాం అంటే దుష్ట ప్రవర్తన గలవారిని నశింపజేయడము కోసము, చ మరియు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని చక్కగా సుస్థిరంగా నెలకొల్పడం కోసము, యుగే యుగే సంభవామి ఆయా యుగాలలో సంభవామి అవతరిస్తూ ఉంటాను. సత్పురుషులను రక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. సత్పురుషులు అంటే ఇక్కడ సాధూనాం అని అన్నారు. సాధువులు అంటే సన్యాసులు అని అర్థం కాదండి, సన్మార్గస్థానం అని భాష్యంలో దానికి ఆ మాటకి అర్థం అన్నమాట. సన్మార్గంలో చరించేటటువంటి వాళ్ళని సజ్జనులు అని అంటారు కదా, వాళ్ళనమాట. నిస్వార్థపరులు లేదా ధర్మాత్ములు, ఇన్ని మాటలు చెప్పుకోవచ్చు. సన్మార్గంలో చరించేవాళ్ళు సత్పురుషులు, నిస్వార్థపరులు ధర్మాత్ములు వీరు సత్పురుషులు. అంటే అన్ని పర్యాయ పదాలు చెప్తున్నాను అంతే సుమా, ఒకటొకటి వేరు కాదు. దుర్జనులు అంటే స్వార్థబుద్ధి గలవారు, అధర్మపరులు అన్నమాట. వారిని పరిత్రాణాయ, త్రాణము అంటే రక్షణ, పరిత్రాణాయ అంటే చాలా చక్కగా రక్షించడం. ఇక్కడ పరిత్రాణాయ, అలాగే వినాశాయ, నాశనము చేయడము అంటే చెప్పచ్చు. వినాశాయ అంటే సమూలంగా, వి అనేటటువంటి పదం ముందర వచ్చింది చూసారా, దాని అర్థం ఏమిటంటే సమూలంగా కారణ సహితంగా నశింపజేయడం దుర్జనుల ఆ అధర్మపరులని. అలాగే పరిత్రాణాయ చాలా బాగా రక్షించడం అన్నమాట. అలాగే ఇక్కడ ఈ వినాశనము అనేటటువంటిది 3 రూపాలుగా జరుగుతూ ఉంటుందండి. ఒకటి ఉపదేశ రూపంగా, వారి యొక్క బుద్ధిలో మార్పు తీసుకుని రావడం, ఒక రకమైనటువంటి అధర్మపరులని శిక్షించడం అన్నమాట. అది ఎప్పుడైతే సరిపడదో, ఉపదేశించినా కానీ కూడా మార్పు రాదో, అప్పుడు దండన, వారిని దండిస్తారు. ఒక బలిచక్రవర్తి మొదలైనటువంటి వారిని దండించారన్నమాట. అది కూడా అప్పుడప్పుడు ఫలించనప్పుడు ఉపాధినే మొత్తానికి తొలగించేస్తారు, సంహారం అన్నమాట. ఈ 3 దశలలో ఉంటుంది. వినాశాయ దుష్కృతాం అని, దుష్కృతాం వినాశాయ అనేటటువంటిది 3 స్థాయిలలో జరుగుతుంది. ఇక
అది కాదండి, అదేమిటి ఇలా అన్నారు, సత్పురుషుల్ని రక్షించడము దుష్టులని శిక్షించడము అంటే పరమాత్మకి కూడా కోపము ఇష్టము అనేది ఉంటుందా? దుష్టులను ఎందుకు శిక్షిస్తున్నారు? ఆయనకి కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయా అని ఆ సందేహం వస్తుంది. ఏమంటారంటే చూడండి, లాలనే తాడనే మాతుహు న వైషమ్యం యథార్భకే తద్వదేవ మహేషస్య నియస్తు గుణదోషయోహో అని అన్నారంటే, లాలించిన దండించిన తల్లికి బిడ్డ విషయంలో ఎటువంటి కోపము ఉండదు, వైషమ్యం ఉండదు అన్నమాట. అప్పుడప్పుడు లాలిస్తుంది, అప్పుడప్పుడు దండిస్తుంది తల్లి. ఎందుకు అంటే ఆ బిడ్డ యొక్క క్షేమము కోరే రెండూ చేస్తున్నాం కదా. అలాగే సర్వనియామకుడైనటువంటి ఈశ్వరునికి కూడా ఎవరి యందు నిర్దయ లేదు. ఆయన దండన కూడా ఒక రూపమైనటువంటి దయే అన్నమాట, శిక్షణ కూడా రక్షణే. ఇక ఆ ఉపాధి పూర్తిగా చెడిపోయింది, క్యాన్సర్ అనేటటువంటిది పూర్తిగా ఒక బాడీ పార్ట్కే ఆవరించింది అనుకోండి, కోసేస్తారు. నిర్దయ వల్ల కాదు, అది కూడా ఒక రకమైనటువంటి శిక్షణే, అది కూడా ఒక రకమైనటువంటి బ్లెస్సింగ్ అనమాట, అట్లా అనుకోవాలి అది. ఇక తర్వాత ధర్మ సంస్థాపనార్థాయ, సంస్థాపన అంటే మామూలుగా స్థాపించడం కాదు, సమ్యక్ స్థాపనం, పూర్ణంగా నిలబెట్టడం అన్నమాట. ధర్మాన్ని మళ్ళీ తిరిగి సంపూర్ణంగా నెలకొల్పడం, అందరూ ఆచరించేలాగా చేయడం. ధర్మ సంస్థాపన అంటే అది. ఏదో రాజ్యాంగాన్ని సవరించారండి, అమెండ్ చేశారు అన్నట్లు కాదండి, ఏదో థియరిటికల్గా ఓ పుస్తకం రాసి వెళ్ళిపోవడం కాదు. ధర్మ సంస్థాపన అంటే ఏమిటంటే అందరూ ఆచరించేలాగా చెయ్యడం, దాన్ని ధర్మస్థాపన అంటారు. ఏమిటా ధర్మము అంటే మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకుంటే జ్ఞాన కర్మ ప్రవృత్తి నివృత్తి రూప ధర్మం అన్నమాట. దాన్ని అందరికీ బోధించి అందరూ ఆచరించేలాగా చక్కగా నిలబెట్టడం. దాని వలన మళ్ళీ సమాజం అంతా, సృష్టి అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది తిరిగి. అది ఈ అవతారం యొక్క విశిష్టత, అందుకు అవతారం స్వీకరిస్తారు ఆయన. అది ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ధర్మం అంటే ఈ అవతారం అనేటటువంటిది మానవుల కోసమేనండి. ఎందుకంటే ధర్మాన్ని ఆచరణ చేయడం అనేది మానవులకే వర్తిస్తుంది, ఇక పశువులకి ఎవరికో కాదనమాట. మనం దీని గురించి కూడా చెప్పుకున్నాం. ఆ పశువులు కేవలము కర్మజీవులే, అనుభవం కోసమే ఉంటాయి అవి. మానవులు మాత్రము బుద్ధిజీవి, కర్మ చేయగలడు, కర్మ స్వాతంత్ర్యత ఉన్నది కాబట్టి ధర్మం అనేటటువంటిది మానవులకే వర్తిస్తుంది. కాబట్టి అటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసము అంటే మానవులకే పరమ ప్రయోజనము, అవతారము వలన పరమ ప్రయోజనము ముఖ్యంగా ఎక్కువగా మానవులకే అన్నమాట. ఆ ధర్మము ఇంకొకటి ఏంటంటే, ధర్మము ఎంతటి ముఖ్యము అనేది తెలియడానికి మొత్తము ఆధ్యాత్మిక సాధనకి కూడా ధర్మమే పునాది. మోక్షము రావాలి అంటే ధర్మము ముందర ఉండాలి. అందుకే పురుషార్థాలలో ధర్మ అర్థ కామ మోక్ష 4 ఆ ఆర్డర్లో ఉండడం కూడా చాలా ముఖ్యం అన్నమాట అండి. ధర్మము ఫస్ట్ ఉండాలి, అప్పుడే మిగతా 3 సిద్ధిస్తాయి. అర్థకామాలు మోక్షము కూడా ధర్మము వలన సిద్ధిస్తుంది. కాబట్టి అంతటి ముఖ్యమైనటువంటి ధర్మం. ఒక్కొక్క యుగాలలో అధిక ధర్మాత్ములు ఉంటారు, ఏ ఒక్కరో పాపులు ఉంటారు. కృతయుగము మొదలైనటువంటి యుగాలలో అప్పుడు ఏమవుతుందంటే ఒక అవతారము, మీన అవతారము, మత్స్యావతారము మొదలైనటువంటి చిన్న అవతారాలతో, చిన్న అవతారం అనడానికి లేదు, అటువంటి అవతారాలతో పూర్తి అయిపోయింది ఆ ధర్మస్థాపన. వేదాలను రక్షించారు మత్స్యావతారంలో, అట్లా ఆ సోమకుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించారు. అలా ఒక్కొక్క అవతారంలో మాత్రము ఒక ఆదర్శ మానవుడు ఎలా జీవించాలో అందరికీ నేర్పి చూపించవలసిన అవసరం వస్తుంది. అప్పుడు ఇదిగో రామ అవతారము, కృష్ణావతారము మొదలైనటువంటి అవతారాలని ఆయన తీసుకుంటారనమాట. అది మరి కలియుగం సంగతి ఏమిటండి? ఇక్కడ ఎక్కడా కూడా చాలా అధర్మం పెరిగిపోతున్నట్లుగా ఉన్నది. ఇంతవరకు అవతారాలు ఏమీ రాలేదేమిటండి? ఇగో అప్పుడు వస్తుంది, ఎప్పుడో వస్తుంది కలికి అవతారం అంటున్నారు. అంటే కలియుగము కొంచెము మిగతా యుగాలలా కాదండి. కలియుగ ధర్మమే యుగ ధర్మము అని కొంచెం ఉంటుంది, ఆ యుగానికే కొన్ని ధర్మాలు ఉంటాయి. అలాగా కలియుగ ధర్మం ఏమిటంటే కొంచెము ఎక్కువగా అధర్మం ఉంటుంది కలియుగంలో. అది ఆ యుగమే అటువంటిది అన్నమాట. అందుకే అలాంటప్పుడు అధర్మపరులు అందరినీ ఆయన శిక్షించేశారనుకోండి, ఇక ఎవరు మిగలరు. 90% అధర్మపరులే ఉన్నారేమో ఈ కలియుగంలో ఈనాడు, అంతే కదండి. 90% కాకపోయినా ఒక 60% పోనీ వేసుకుందాం. అంతమందిని శిక్షించే పని పెట్టుకోరు. ఆయన ఏం చేస్తారంటే, కలియుగంలో ఎలా ఉంటుందంటే అవతారము ఇంకొకలా ఉంటుంది, వేరుగా ఉంటుంది అని అన్నారు. అది ఆచార్య గురువుల రూపంగా ఉంటుంది, భగవత్ స్వరూపులే వాళ్ళందరూ కూడా.
ఎవరో అని అనుకోవద్దండి. ఎందుకంటే పరివర్తన రూపంగా ఉంటుందండి. ఆ దుష్ట శిక్షణ అనేటటువంటిది ఎక్కువగా ఉపదేశము ద్వారా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనే 4 యుగాలని కాలానుగుణంగా పరమాత్మ సృష్టిలోనే 4 యుగాలని ఆయన ఏర్పరిచారు. అటువంటిప్పుడు కలియుగ ధర్మమే కొంచెం అలా ఉన్నప్పుడు ఆయనే ఏర్పరిచిన దాన్ని మళ్ళీ ఆయనే మొత్తం అంతా తొలగించరు. అందుకు కలియుగానికి వచ్చేటప్పటికి ఈ అవతారము వేరొకలా వస్తుంది. అదేలా అంటే ఉపదేశ రూపంగా మనుషులలో పరివర్తన తీసుకువచ్చే విధంగా ఉంటుందన్నమాట. అవతారము అలా మారుతుంది. ఆ దుష్ట శిక్షణ అనేది దుష్టబుద్ధిని తొలగించి సద్బుద్ధులుగా అందరినీ తీర్చిదిద్దే రూపంలో ఉంటుందన్నమాట. అది కలియుగ ధర్మస్థాపన అలా జరుగుతుంది. కాబట్టి ఎవరు అలా చేస్తున్నారు కలియుగంలో చూడండి, గురువులు, ఆచార్యులు మొదలైనటువంటి వారు తమ బోధల రూపంగా అందరిలోనూ పరివర్తన తీసుకుని వస్తున్నారు. చూసారా, ఆ గురువులే భగవత్ స్వరూపులు, వేరు అనుకోకూడదండి. ఎవరో భగవానుడు దిగి వస్తాడు, అది వస్తాడేమో సంగతి తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి ఆ గురువులందరూ కూడా భగవత్ స్వరూపులే. మనలో ఎంతటి పరివర్తన, దుష్టబుద్ధులు ఎన్నిటిని పోగొడుతున్నారు, మనల్లో ఎంత మార్పు తీసుకొస్తున్నారు ఆ గురువులందరూ కూడా. మళ్ళీ గురువులలో పెద్ద గురువులు చిన్న గురువులు లేరండి. గురువు అంటేనే భగవానుడు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనము అసలు ఏ పూజ ప్రారంభం చేసినా, మనం ఏది ప్రారంభం చేసినా గురు ధ్యానము లేకుండా చేయకూడదు. ఆ పూజ వట్టిపోతుందండి. స్వీకరించడు భగవానుడు. మనం ఒక గురువు దగ్గర ఇది నేర్చుకుని అప్పుడు నేను పూజ చేయాలి, అంతే తప్ప నా అంతటి నేనుగా చెప్పుకోవడం కాదు. అందుకు నిదర్శనంగా శ్రీ గురుభ్యో నమః, లేదా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురు భక్తి మనలో ఉండాలి. ఆ గురువు సాక్షాత్ పరబ్రహ్మే, అది భగవానుడే చెప్పాడు. మనకి గురుగీతలో వస్తుంది, భగవానుడే చెప్పినటువంటి గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేది అది అక్షరాల సత్యం అండి. మనం మళ్ళీ వేరే గురువులు వేరు భగవానుడు వేరు ఇట్లా భేద దృష్టి పనికిరాదు. ఎందుకంటే గురువు ఆయన ఎవరంటే, ఆయన ఇందాక మనం చెప్పినట్లుగా జీవుడు ఎవరైతే ఒక శరీరమే నేను అని అజ్ఞానంలో ఉన్నాడో అలాంటి వారు కాదు. వాళ్ళు అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానస్వరూపులు, వాళ్ళు నేను శుద్ధ చైతన్య స్వరూపమును అని జ్ఞానము పొందినటువంటి వారు. ఆ స్థితిలో జీవుడు ఈశ్వరుడే అని నేను చెప్పాను కదా ప్రారంభంలో. అదిగో అటువంటి జ్ఞానము పొందినటువంటి ఎవరైనా కానీ కూడా వాళ్ళు భగవానుడితో సమానమే. అందుకే గురువులందరూ కూడా ఎటువంటి గురువులు, సద్గురువులందరూ కూడా వాళ్ళు భగవానుడితో సమానమే. ఇక మళ్ళీ వేరే 2 పేర్లు లేవు. గురువు వేరు భగవానుడు వేరు కాదండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంతే అని కలియుగంలో ఇలా ఉన్నదన్నమాట అండి. ఇది ఈ కలియుగ ఈ అవతార రహస్యం అనేటటువంటిది మహానుభావులు చెప్పారు. అది మనము ఒక్కసారి మళ్ళీ అవతరించుకోవాలి, ఒక్కసారి మననం చేసుకోవాలి. మనకి ఈనాడు ఎంతమంది మహాత్ములు ఉన్నారు గురు రూపంగా, పీఠాధిపతులు కానీ మన సాక్షాత్ సద్గురువులు కానీ, వాళ్ళందరినీ ఒక్కసారి స్మరించుకుని వారి యొక్క అపారమైనటువంటి కరుణ, వాళ్ళు మామూలుగానే కనబడతారు మనకి, ఒక శరీరము ఉన్నట్లుగానే మనలాగే అనిపిస్తారు. కానీ మనము ఎప్పటికీ కూడా భ్రమలో పడిపోకూడదండి. వాళ్ళు మనలా కనిపిస్తున్నారంతే. లీలామానుష రూపధారులు, అవతార స్వరూపులు. అది మనకి ఆయనకి ఏమిటి, వాళ్ళకేమిటండి అవసరము? మనకి ఏదో నేను అవతారమే, నేను సాక్షాత్తు భగవానుణ్ణే అని మనకేమి మన ఇష్టదైవ రూపంగా ఆయన ప్రత్యక్షం అవ్వాలా? ఆయనకేమిటి అవసరం? ఆయన 4 భుజాలు, శంఖాలు, చక్రాలు, మాయలు అన్నీ చెయ్యాలా? అవసరం లేదండి. మనలో పరివర్తన తీసుకుని వస్తున్నారా లేదా ఆలోచన చేసుకోండి ఎవరికి వాళ్ళు. మనము ఈ భగవద్గీత ఇలా నేర్చుకుంటున్నామన్నా ఏదైనా మనలో ఏదో ఒక మార్పు వచ్చింది. ఆయనని అనుసరించే గురువులని, ఆయనంటే మన సద్గురువులని కాదు, ఏ గురువునైనా అనుసరించేటటువంటి వారిలో ఎంతో కొంత ఆ దుష్టబుద్ధులు తొలగి సద్బుద్ధి వచ్చిందా లేదా, వచ్చిందనే మనం ఒప్పుకోవాలండి. ఎందుకంటే మనలో అలా ఉన్నది, మనకు ఆ మార్పు మనకి కలుగుతోంది. కాబట్టి ఒక రకమైన శాంతి, ఆ స్వార్థము తగ్గింది, సేవా తత్పరత పెరిగింది, అందరితోనూ పంచుకోవాలి, దానము ధర్మము ఇదంతా పెరిగింది, మనకి ధర్మదృష్టి పెరిగింది. కాబట్టి తప్పకుండా అవతార స్వరూపులే ఆ పరివర్తన తీసుకుని రాగలగడం అనేటటువంటిది కేవలము భగవంతుడికే సాధ్యమండి. మనం లేకపోతే మనం పిల్లలకి ఒక్క పరివర్తన మనం తీసుకురావడానికి ఎంత కష్టమండి మనకి. మనము కన్న పిల్లలకే ఒక్క చేంజ్ మనం తీసుకురాలేమండి, మన వల్ల అవ్వదు. అది సాధారణ మానవుల వల్ల అవ్వదు. ఎందుకంటే వాళ్ళ లోపల నుంచి మార్పు రావాలి.
మాట విని మారడం కాదండి, లోపల వాళ్ళకి కూడా మార్పు రావాలి. మార్పు అనేది ఎప్పుడు లోపల నుంచి వస్తుంది. కాబట్టి అందుకు అది కేవలము ఆ శక్తి ఉన్నటువంటి అవతార పురుషులకే సాధ్యం. కాబట్టి ఆ అందరు గురువులందరూ కూడా అవతార పురుషులే. కలియుగంలో లేకపోలేదు, భగవానుడు మర్చిపోలేదు కలియుగాన్ని. ఇంత అధర్మం అయిపోతుందే అని అనుకోనవసరం లేదండి. ఆ సద్గురువులు ఆ పరివర్తన తీసుకొస్తున్నారు. మనము ఆ సజ్జనుల ఆ పరివారంలో మనం ఉంటే చాలండి. మనము దుష్టుల కోవలోకి చెందకూడదు, మనము సజ్జనుల కోవలోకి చెందాలి. సాధూనాం పరిత్రాణాయ, ఆ దాంట్లో మనం ఉండాలి, ఆ కోవకి మనం చెందాలన్నమాట అండి. ఇంకొకటి చూడండి ఎంత చక్కగా చెప్పారో ఇక్కడ. అవతారము స్వీకరించినప్పుడు మొట్టమొదట ఏం చెప్పారు? పరిత్రాణాయ సాధూనాం అన్నారు. ముందర సాధు సజ్జనుల్ని రక్షించడం ఫస్ట్ ఆయన చేస్తారు. అంటే ధర్మాత్ములని ఆయన ముందర కాపాడతారు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకునేలాగా వాళ్ళకి అక్కడ అవకాశం కల్పిస్తారు. తర్వాత దుష్ట శిక్షణ అండి. మొట్టమొదట సాధువులని రక్షించడం. అందులో కూడా చూడండి ఎంతటి ఔదార్యత, ఎంతటి అద్భుతము, తలుచుకుంటే ఎంత ఆనందంగా దాయకంగా ఉన్నది అది. ఇంకొకటి ఏమిటంటే అవతారం యొక్క ప్రయోజనం ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాలి. ఆ భక్తులని అనుగ్రహించడం కోసం అండి. అంటే మానవులలో కేవలము పరివర్తన మొదలైనటువంటి ఒక్కటే కాదండి, ధర్మాచరణ ఇది కాదు. మానవులకి ఆ అవతారాలని చూపడంలో వారికి అవతారము పట్ల భక్తి భావన ఏర్పడడానికి చాలా ఉపకరిస్తుందన్నమాట. అందుకోసం కూడా దేహము ధరిస్తూ ఉంటారు. ఆ మానవులలో భక్తిని పెంపొందించడానికి. ఆ భక్తి అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటిది మనకి మోక్షము కలగడానికి. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని అన్నారు. భక్తి ఉండాలి. కాబట్టి అది రావాలన్నా కానీ కూడా భగవంతుడి యొక్క లీలా విశేషాలు మనకి తెలుస్తూ ఉండాలి. అందుకోసం కూడా అవతారము స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎడిషనల్ అన్నమాట. ముఖ్యమైనటువంటివి చెప్పేశారు, ఇది కూడా కలుపుకోవాలి. ఎందుకంటే మనం అవతారాల గురించి వింటున్నప్పుడు కానీ, వాటిని చదువుతున్నప్పుడు కానీ, వాటిని మననం చేసుకుంటున్నప్పుడు కానీ మనసు ఎంతో హాయిగా ఉంటుందండి. మీరు కృష్ణావతారంలో ఒక్క ఘట్టాన్ని మీరు ఒక్కసారి స్మరించుకున్నారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. ఎంత కష్టమైనా తాత్కాలికంగా ఒక్క క్షణమైనా మనం మర్చిపోతాం. చిన్నప్పుడుట కృష్ణ పరమాత్మకి చాలా చీకటి పడితే చాలా భయంగా నటించేవారుట ఆయన. నటించేటప్పుడు అమ్మ యశోదమ్మ రాత్రిపూట ఆయనకి అన్నం పెడుతూ, పెరుగన్నమే వాళ్ళ ఇంట్లో ఎక్కువగా పాలు పెరుగులే కదా, పెరుగన్నం పెడుతుంటే తినేవారు కాదుట. మూతి అటు పెట్టేసుకుని, ఒక ఏడాది 2 ఏళ్ల పిల్లవాడిని మీరు ఊహించుకోండి, మూతి చేసుకుని అటు అవతల పక్కకి తిప్పేసుకుని ఉండేవారట, నోరు తెరవకుండా. అమ్మ ఎంతో ప్రయత్నిస్తోంది ముద్ద లోపలికి పెట్టడానికి, ఆయన ఒప్పుకోవట్లే, తినట్లే, అటు తిరిగిపోతున్నాడు. అప్పుడు ఆవిడందిట, ఇదిగో నిన్నొచ్చి ఆ మాధవ కవళం వాళ్ళు వస్తారు, వాళ్ళకి నిన్ను అప్పగించేస్తాను చూసుకో, నువ్వు అన్నం తినట్లేదు కదా అని అనేదట యశోదమ్మ. మాధవ కబళం వాళ్ళని పూర్వకాలంలో రాత్రిపూట వచ్చేవారండి. మిగిలిపోయిన అన్నం వాళ్ళకి మాధవ కబళం అని అంటారనమాట. ఆ ముద్ద, మిగిలిపోయినటువంటి అన్నం ముద్ద వాళ్ళకి వేసేసేవారు. పూర్వకాలంలో అలా వచ్చేవారు ఊర్లలో. అదిగో అంటే భిక్షగాళ్ళు అనమాట. వాళ్ళు వస్తారు, నేను వేసేస్తాను, నువ్వు నన్ను చాలా కష్టపెట్టేస్తున్నావు అంటే భయపడిపోయేవాడు అంటే ఆయన. అమ్మ నన్ను ఇవ్వకమ్మా, నేను అన్నం తినేస్తానమ్మా, నన్ను ఇవ్వకమ్మా అని అప్పుడే ఆ క్షణంలోనే వచ్చేవారట మాధవ కబళం వాళ్ళని. వెంటనే ఇంకా భయపడిపోతున్నట్లుగా గబగబా అమ్మ చీర కొంగు పట్టుకుని వెనక్కి వెళ్ళిపోయి దాక్కునేవాడట ఆయన. అంత ఆ లీల ఎంత హాయిగా ఉందండి మనకి వింటూ ఉంటేనే. ఒకసారి ఆ మనసులో పిక్చర్ వచ్చేస్తోంది. తల్లి చీర వెనకాతల దాక్కున్నటువంటి చిన్ని పిల్లవాడు ఎక్కడ ఇచ్చేస్తుందో అమ్మ అన్నట్లుగా భయపడిపోతూ ఆ అన్నం ముద్ద నోట్లో కుక్కేసుకుంటూ, ఎంత ఆ తల్లి పక్కపక్క నవ్వింది, నిన్నెందుకు ఇస్తాను నాన్న కన్నా, నేను ఇవ్వనురా అని చెప్పి ఊరికినే అన్నానంతే అని మళ్ళీ పిల్లవాడిని ఆవిడ సర్దిపుచ్చడం. ఎంత హాయిగా ఉంటుంది మనకి. ఎంత కష్టంలో దీన్ని గుర్తు తెచ్చుకున్నా ఉంటుంది చూసారు. అది ఆ లీలల యొక్క విశేషం అలా ఉంటుందండి. భక్తులలో ఆ భక్తి భావన నింపుతుంది. కాబట్టి అవతారము అందుకు కోసం కూడా ప్రయోజనం అన్నమాట. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా భగవంతుడి గురించి వినాలి అని మనకు అనిపించేలాగా చేస్తాయి అవతారాలు. ఇది భాగవతంలో కూడా ఒక చక్కటి శ్లోకం చెప్పారు పోతన గారు.
అందులో జస్ట్ ఇదొక్కటే చెప్తాను. భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ అని చెప్పి పోతన గారి భాగవతంలో ఒక శ్లోకంలో వచ్చేటటువంటి లైన్ అనమాట అండి ఇది. భక్త పాలన కళా సంరంభకున్, సరిగ్గా పరిత్రాణాయ సాధూనాం, భక్తులని ఆయన చక్కగా రక్షించడంలో ఆయన ఆ కళ చాలా బాగా వచ్చుట ఆయనకి. అలాగే దానవోద్రేక స్తంభకున్, దానవుల యొక్క ఉద్వేగాన్ని, వృద్ధిని ఆయన ఆపేస్తాడట. వినాశాయచ దుష్కృతామని భగవద్గీతలో సరిగ్గా ఈ మాటలకే పోతన గారు ఆంధ్రీకృతం ఎంత చక్కగా చేశారో చూడండి. భాగవతంలో వస్తుంది ఈ శ్లోకము, ప్రారంభంలో వస్తుంది. ఒకే భావం అంటే పోతన గారి యొక్క ఆ భాగవత శ్లోకాలు ఎంత తత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకుని ఆ శ్లోకాలను రచించారు, ఏమి ఆ అనుగ్రహము ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. అందుకే భాగవతము నిజంగానే చాలా బాగుంటుందండి, చదవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. భాగవతంలో ప్రతి శ్లోకము అవకాశం ఉన్నవాళ్ళు ఆ భావాలని తెలుసుకుంటూ ఆ శ్లోకాలను చదువుతూ లేదా శ్రవణం చేసినా మనకి అంతకు మించినటువంటి హాయి ఆనందము ఇంకేది ఇవ్వదండి, అది అనుభవించాలంతే. అది చాలు. ఇవాళకి ఈ చక్కగా అవతార విశిష్టత చెప్పుకున్నాము, దీన్నే మనం స్మరణం చేసుకుందాం. ఇంకా దీన్ని మించి మళ్ళీ పక్కకి వెళ్ళలేమండి, ఇవాళ సమయం కూడా అయిపోయింది. చాలు, ఇంకొకసారి ఆ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుని, పరిత్రాణాయ సాధూనాం, సత్పురుషులను రక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ప్రతి యుగంలోనూ నేను అవతారము ధరిస్తూ ఉంటాను, స్వీకరిస్తూ ఉంటాను. అంటే దీని వలన కూడా కృష్ణ పరమాత్మ ఆయన భగవానుడు, ఈశ్వరుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. చాలామంది కేవలము కృష్ణుడ రూపమే అని అనుకుంటారు. కృష్ణుడు కేవలము ఒక రూపము కాదండి, కృష్ణుడు భగవానుడు, సాక్షాత్ ఈశ్వరుడు, నిర్గుణ పరబ్రహ్మము అని ఇంకొకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుని ఇవాళ క్లాసు ఇక్కడితో ఆపుతాను. మళ్ళీ మనం రేపు మిగతా శ్లోకాలు చెప్పుకుందాం. నేను మీనింగ్ క్లాస్ ఉంటుంది అని పెట్టడం మర్చిపోతున్నాను. ఎవరు అంటే ఉంటుందా లేదా అని సందేహపడద్దు, లేకపోతే తప్పకుండా మెసేజ్ పెడతానండి. ఉన్నప్పుడే మెసేజ్ పెట్టడం మర్చిపోతున్నాను కాబట్టి అది చాలు ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జై గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నానండి. జై గురుదత్త. ఆడియోలు వింటున్నారా అందరూ? ఓకే. జై గురుదత్త.